Stage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. నాకు అర్థమవుతుంది. నేను మిమ్మల్ని పటాసులో చూసా. ఎలా ఉండదు ఆ టైంలో మీకు లైఫ్? షోకి మేము ఆడిషన్ ఎన్నుకున్నప్పుడు 1700 మంది ఉండే. ఏం చేయాలి అర్థమవుతుంది. ఇటు గేట్ దగ్గర నడు వెళ్ళిపోదాం మనతో కాదు అని చెప్పి ఈ అమ్మ ఇంత దూరం వచ్చినాక పోదామంటాడు. మనం ఇంటర్ఫెయిల్ అయినా మనకు జాబ్ కూడా ఇయ్యారా నాయన, నా బాధ నాది. వాచ్మెన్ డ్యూటీ ఇస్తాను అప్పుడు రీసెంట్ గా రాహుల్తో తిరుగుతున్నా. ఏంటి సంగతి? మనిషి దిల్దార్ సాఫ్ ఉన్నది కాబట్టి అన్న దగ్గర తీసుకుని మంచిగా ఉన్నాడు. మనం ఓన్లీ జోకం, ఆ జోక శాత కాక కొన్ని అవకాశాలు కూడా పోయింది మనకి. ఆస్ట్రేలియా ఈవెంట్కి అయితే బేసిక్గా నన్ను వద్దంటే నేను ఈవెంట్కి రాను, ఈవెంట్ క్యాన్సిల్ అని చెప్పాను. యూఎస్కి కూడా మంచిగా చీప్స్ ఓకే. పటాస్ నుంచి ఈ రోజు పొజిషన్ వరకు ఏమైనా చేంజెస్ చూసుకున్నావా నీ లైఫ్ లో? మన లైఫ్ అప్పుడు ఎట్లుండే, మేమిద్దరం పనికి పోతుండే. ఒకసారి అయితే కొట్టినాడు, మేము క్యాటరింగ్ పనికి పోతే సుర్రు మనకు వాళ్ళు కాలేదు, మా స్కోప్ వచ్చింది, మరక ఉంటుంది మంచిగా గరం ఒకటి తీసి పెట్టుకుంటే ఇన్ మీద ఇటు పోసినాయి. అరే బాయ్ సారీ అరే గిరియా అని చెప్పి వెళ్ళిపోయాను పక్కకి. గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అఫీషియల్ చేసావు. ఆమె నన్ను 2 years నుంచి లవ్ చేస్తుంది. మా మమ్మీ ఒప్పుకోరు కదా. ఇంట్లో పోయిన తర్వాత అమ్మ నీ కొడుకు ఏదైనా తప్పు చేస్తానంటే నువ్వు నమ్ముతావు అమ్మా అన్నది. నమ్ముతారా అన్నది. మైండ్ ఖరాబ్ అయింది. అప్పట్లో తమ్ముళ్ళు ఒకే రూమ్ లో 8 మంది ఇంటర్వ్యూ పిలిచారు. మంచి ప్రేమతో మనం ఇస్తాం. మాది 2 BHK ఉంటుంది. దాంట్లో ఒక రూమ్ లో మేము 8 మంది కలిసి లోన్ పని చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చిల్ అవుతున్నాం అని చెప్పిన. వాడు తమ్ముళ్ళు ఏమేసింది తెలుసా, ఒకటే రూమ్ లో 8 మంది. పాపం పటాస్ భాస్కర్ పరిస్థితి ఇదా. మీ ఇద్దరు ఒక అమ్మాయి కోసం ఎప్పుడైనా అబద్ధాలు చెప్పుకున్నారు? వీడు ఒక దగ్గర తాగుతుంటాడు. 7:30 అంటే ఇంట్లో వండుకున్నా అంటాడు. బాధ అనిపించింది ఆ రోజు. వాళ్ళు ఫోన్ చేసి నా అతని కోసం తాగుతుంటారు. నాకు అప్పట్లేంది నేను కొంచెం పొట్టిగా ఉంటుంటే కొంచెం బక్కగా ఉంటుంటే. ఇప్పుడు ఏం పెద్ద పొడుగున్నట్టు అయితుంటావి. ఆ కిందకి వస్తావు నువ్వు కరెక్ట్ నా చేతికి. ఇగో నా ఆతి కింద లేడా ఇప్పుడు ఇదిగో. ఎంత గలీజ్గా ఉన్నారా ఇది కరెక్ట్ చూడు. డాడీ నేను ఈడ ఈ అని ఉంటుంది. ఈ ఊకి అడుగుతారు అని చెప్పి ఏం చెప్పారు అర్థం కాదు. ఏ అంటే ఏంటిదిరా అంటే ఎక్కడికి వస్తున్నావు అని అడుగుతారు. మరి ఏ అంటే ఎదురంటే ఇక్కడ. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఎడ్రీ మీడియా. ప్రొఫెషనల్ పరంగా మాట్లాడాలి. చిల్లర్ లేకి పంచాయతీలో మంచి చిల్లు ఉందా? ఓకే ఇచ్చేది ఇంట్రడక్షన్ ఇచ్చే అయిపోయిందంటే అంత దూరం నాకు అర్థమవుతుంది. బాగున్నా, ఎలా ఉన్నారు? మేము నడుస్తున్నారు. మీ ఇద్దరిని కలపడానికి, మీ ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేయడానికి నాకు కలపడానికి అంటే మేము ఏదో విడిపోయినామని వాళ్ళు అనుకుంటారు. నువ్వు ఫస్ట్ మెన్షన్ చేయి, ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేసినట్టు. ఆయన ఫోన్ నువ్వు నీకు తెలియదు నేను తెలుసా. నువ్వు ఫోన్ చేయడం ఇద్దరు పక్కనే ఉంటావు కానీ నువ్వు మళ్ళీ ఇద్దరు ఫోన్ చేస్తావు. అది నీకు బ్యాలెన్స్ చెక్ చేస్తాం. నేను చేసినాక నువ్వు దానికి అన్నట్టు. మనోడు ఏం చేస్తాడు తెలుసా, ఫోన్ చేయగానే జ్ఞానికి చెప్పావా పక్కన ఉంటాడు చెప్పినా లేదని చెప్పి మళ్ళీ ఫీల్ కావద్దు కదా. మళ్ళీ నాకు తెలియదే అనుకోండి, మళ్ళీ జ్ఞానికి జ్ఞాని అంటే నువ్వు ఖాళీగా ఉన్నా ఫ్రీ ఉన్నా చెక్ చేస్తాం మేము. అట్లా ఖాళీగా ఉన్నానని అర్థమైందా? ఎలా ఉన్నారు? హ్యాపీయా? ఓ ఫుల్ హ్యాపీ. నువ్వు ఎట్లా? నేను బాగున్నా. తెలుస్తలే మంచి కాలు కట్అవుట్ చూడు, కొన్ని గుండెలు తెగిపోయాలి డూడ్. ఇద్దరు ఒకటే మామ. అవును, కష్టపడ్డం దీనికి. నేను జిమ్కి వెళ్తాను. జిమ్కి తగ్గించడానికి తడిపే నువ్వు కూడా కొన్ని కొడితే తక్కువ అవుతుంది నీకు కూడా. నేను కొట్టలేను, జిమ్కోలే. నేను మిమ్మల్ని పటాసులో చూసా. ఆ టైంకి నేను ఇండస్ట్రీకి రావలేదు. ఇంకా రావాలి అనుకునే టైంలో మీరిద్దరు పటాసులో ఫుల్ హల్చల్ అనమాట. మంచి ఫుల్ కామెడీ చేసి ఎంటర్టైన్ చేస్తే ఫుల్ ఉండేవారు. ఎలా ఉండదు ఆ టైంలో మీకు లైఫ్? అంటే మాకు నిబ్బిస్ అంటారు చూడు, ఆ జోనర్ నుంచి వచ్చిన వాళ్ళం మేము కూడా. అంటే తీట పనులు చేసుకుని ఇలా ఉండేవాడు. ఇలా కట్అవుట్ చూసి కొన్ని నమ్మేళ్ళు ఇప్పుడు ఇట్లా అయితే అట్లా. అంటే ఓ భయ్ ఇప్పుడు నీకు జన్ను నువ్వు పని చెప్తాను. ఇటు బియర్ తాగుతాడు, నేను కూడా అప్పుడు బియరే తాగుతాను. ఇప్పుడు ఎందుకు ఆయన అడిగి నేను చెప్తాను. వాడు 8 తాగినా వాడు అట్లా ఉంటాడు, నేను 2 తాగిన ఇట్లా అయినా. అంటే ఒకటి పడుతుంది ఒకటి పడదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక బీర్ తాగిన అవుట్ అవుతుంది. నీ కెపాసిటీ
ఎవరి సిటీ అంది. అంటే ఇప్పుడు ఏంది నేను ఎక్కువ తాగుతాను నన్ను బుక్ చేసిన ఎందుకురా ఆయన ఒకటన్నో నువ్వు రెండన్నో నాకు 8 ఎందుకు ఇచ్చినావు? ఒక నిమిషం, ఇప్పుడు దీని గురించి చెప్తే ఇంట్లో చూసి కొట్టేంత ఓపిక లేదు, ఎందుకంటే నువ్వు తెలుసు ఇంట్లో కూడా నువ్వు తాగుతావు. పండుగలు వస్తే ఇట్లా అందరం కూర్చొని మామ పెద్ద అయినా పెద్దమ్మ ఇట్లా అందరం జన్యున్ ఉంటా అంటే ఓకే అయితే పండుగల పూట చిల్ అవుతాం. తెలంగాణ స్టైల్ అది కదా. తెలంగాణ అని చెప్పి అట్లని కాదు, ఏడవైనా తాగుతారు కానీ బయట పడరు కొందరు. మాది ఏంటంటే మేము చెప్పేసుకుంటాం, తెలంగాణ కల్చర్ లా మంచిగా ఉంటే చెడు చెప్పేసుకుంటాం కదా, చెప్పేసుకుంటే ఆడు చెప్పలే నువ్వు తెలుసు కదా ఆల్రెడీ. అరే మేము బెడ్రూమ్ లో కూర్చుంటాం, బయట కూర్చుంటాం, అది నడుస్తాయి అది. చెప్పు. అయితే మేము 2016 17 ఎండ్లో డిసెంబర్లో మనం Audition ఆడిషన్ ఇచ్చినాం. మేము ఆడిషన్కి అయినప్పుడు 1700 మంది ఉండే. బా నేను గేట్ కానీ వెళ్ళిపోం పారా అని చెప్పి అన్నపూర్ణ సమురాయ్ బండి తీసుకొచ్చిన, దాని వెనకాల సైలెన్సర్ లేదు, కారి డొడ్డ కొడితే వాచ్మెన్ తరుముతుండే, ఏ భార్య అంటాడు. అది బాగా మాకేవాడు చెప్పేది వినిపిస్తారు, ఇంకా అరే మంచి రిసీవ్ చేసుకుంటున్నా చెప్పి ఇంకా బాగా వస్తున్నా బండి ఏ ఆడని మళ్ళీ బండి బయట పెట్టించి లోపలికి పోయేసరికి చాలా మంది ఒక్కొక్కరు మిమిక్రీ ఆల్రెడీ సినిమాలలో చేసిన ఆర్టిస్టులు అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆడిషన్ గా వచ్చారు. ఎందుకంటే పటాస్ అనేది అప్పుడు చాలా వైబ్ ఇస్తుంది అందరికి ఫుల్. అంటే నీకు స్టూడెంట్స్ అంటే మొత్తం అట్రాక్ట్ అయిపోతున్నారు పీపుల్. అట్లాంటిది షోకి మేము ఆడిషన్ ఎన్నుకున్నప్పుడు 1700 మంది ఉండే, ఏం చేయాలి అర్థమవుతుంది. ఇటు గేట్ దగ్గర నడు వెళ్ళిపోదాం మనతో కాదు అని చెప్పి నాకు ఆడనే డప్పు కొట్టించింది. ఇక ఈ అమ్మ ఇంత దూరం వచ్చినాక పోదామంటాడు, మనం ఇంటర్వ్యూ అయినా మనకు జాబ్ కూడా ఇయ్యారా నాయన, నా బాధ నాది. వాచ్మెన్ డ్యూటీ ఇస్తాను 7,000 ఇస్తాను, రోడ్ చేస్తాడు. నేను 6,000 అడిగిన, 7,000 ఇస్తున్నారు వద్దన్నా. లేదు వాచ్మెన్ కాదు కానీ నాకు బైక్ మెకానిక్ షాప్ చేసుకుంటే దాంట్లో వేసుకుంటుంటే ఇంటి విషయాల దుకాణం ఉంది, దాంట్లో అలా కూర్చుంటుండే షాప్ లో అని ఉంటుండే. మన చేతి కింద నేను ఉంటుండే, వాళ్ళ అమ్మ చేతి కింద నేను ఉంటుండే, అంటే ఓన్ బిజినెస్ లాగా ఉంటుండే. అయితే పోయేసరికి చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరు మిమిక్రీ చేస్తూ ఒకరు పక్కన తీసుకెళ్ళి మమ్మల్ని ఇండస్ట్రీ అంటే అలా ఉండాలి ఇలా చెప్తారు. అంటే మనకేం తెలియదు. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ వాళ్ళకి అయినప్పుడు ఒక మంచి స్పెట్స్ పెట్టుకున్నాడు మస్తు చదువుతారంట, వాడు నిబ్బాడని తెలియదు మనకి, వాడు మనల్ని అడుగుతారు తర్వాత. వాడు స్పెట్స్ పెట్టుకొని పేపర్ మనం ఏంటంటే గుండిప్పుకొని పోతాం. అయితే అట్లా పోయేసరికి వాళ్ళు చెప్తుంటే మాకు భయం వేస్తుంది. ఆడిషన్ లిస్ట్ లో మాది ఒక 750 నంబర్ వచ్చింది, 700 సంథింగ్ 750 వస్తే అక్కడ నఫీసన్ అని చెప్పి ఒక స్లిప్ ఇచ్చేవాళ్ళు దాని మీద కాదు మన తర్వాత ఆడిషన్ నేను అందరూ ఒకరి దగ్గర చేరిన. అయితే అది ఇచ్చిండు, దాంట్లో మనది 700 సంథింగ్ ఏదో ఉంటే అన్నా జర అది అని చెప్పి నఫీస్ అన్న ఉండే. పటాస్కి స్టూడెంట్కి ఒకసారి పోయినాం మేము, అప్పుడు అలా కంట్లో పడ్డాం, అరే వీళ్ళు పిల్లలు జర ఏదో ఉన్నదరా అని చెప్పి పాట పాడినాం. ఆ పాట నుంచి కొంచెం కనెక్ట్ అయ్యారు డైరెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అది తీసుకొని మాకు ఏం చేసిందంటే ఫస్ట్ రౌండ్లో 36 37 నెంబర్ ఇచ్చింది మాకు. మేము ముంగట కూర్చున్నాం, వాళ్ళు చేస్తారు స్టేజ్ మీద, ఎవరు నవ్వుతలే కూర్చున్న వాళ్ళు. మనం చేసినప్పుడు కాదు వాళ్ళు చేస్తున్నాం. స్టార్టింగ్ ఒక రెక్కిర్రు, వాడు మస్తు చేస్తున్నాం, నేను నవ్వుతున్నాం, అంటే నవ్వొస్తే నవ్వుతున్నాం, ఎవరు నవ్వుతలే. వాడు పక్కన నవ్వద్దు ఎందుకు సెలెక్ట్ అవుతాడు అంటే సెలెక్ట్ అవుతాడంట, వీళ్ళు నవ్వుతున్నారు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటారు బాగా చేస్తూ నవ్వుతున్నాం అనుకుంటారు, వీళ్ళు ఎవరు నవ్వద్దు అంటారు పక్కన వాళ్ళు. నాకు ఫీజులు ఎగిరిపోయినా అంటే మనం చేసినప్పుడు వీళ్ళు ఇట్లా అనుకుంటారు కదా, అంటే అరే అట్లా ఏం లేదన్న జర ఎంకరేజ్ చేయండి అంటే ఎవరు సైలెంట్ ఉన్నారు, చేస్తున్నారు వెళ్ళిపోతారు. మాది వచ్చింది. ఇక మేము వచ్చినప్పుడు స్టేజ్ ఎక్కినాం, నిమిషంలోనే చేయాలి, 2 నిమిషం అంతకన్నా ఎక్కువ టైం ఇయ్యారు. ఈ నిమిషంలో నువ్వు ఎంత పెద్ద తోపాటేసినా నిమిషంలో ఏం చూపించాలి, అలాగే ఈ నిమిషంలో ఏం నవ్విస్తామని చెప్పి ఒక మైండ్లో ఒకటి ఉంటుంది. ఏడికైతే ఆడికే దిగినాం ఇచ్చేసి వెళ్ళిపోదాం, మంచిగా చెడు అవుతుంది. ఎక్కినాం, చేసేసినాం, స్లిప్ అది తీసుకోరు, పేపర్ పెట్టుకోరు, దాంట్లో ఆడిషన్ది మీకు కాల్ చేస్తాం అమ్మ వెళ్ళండి అని చెప్పారు. వెళ్ళిపోయినాం. అది ఏం చేశారు, చేసినాం ఒక మంచి కంటెంట్ చేసినాం. ఒక 10 నిమిషాలు అనుకున్నది దాన్ని అన్ని కలిపి ఒక 2 నిమిషాలకు తెచ్చి కొంచెం ఎక్కువ టైం ఇచ్చి చేస్తుంటే ఎంజాయ్ చేస్తారని చెప్పి వీళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇంకా చేయించారు, ఒక 2.5 minutes దాకా చేసినాం. తర్వాత ఇక వెళ్ళండి మీకు సెలెక్ట్ అయితే కాల్ వస్తుందని చెప్పారు. నెల అయిపోయింది, నెలలో 20 రోజులు అవుతుంది. నెల అయింది. నేనేం చేసిన, మా అమ్మ సాయంత్రం పూట 5 అవుతుంది, పోయి పాల ప్యాకెట్ తెప్పురా నేను చాయ్ పెడతా అన్నది. నేనేం నాకే చెప్తున్నా, నువ్వు పాల ప్యాకెట్ తెప్పు, ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాం, జాడకట్ట పట్టుకొని రూమ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నా. ఇటు ఫోన్ చేస్తాడు, ఇంటికి వచ్చేసి ఉరుకుంటూ వచ్చి డోర్ చేసారు, జాడ కొట్టుకుంటా నేనున్నా. అంటే అమ్మ నేను చేసే పని తప్పు అనుకుంటున్నాను, కాదు మా అమ్మ నేను చెప్తున్నా. వచ్చి నేను మనం పటాసు సెలెక్ట్ అయినామంటే పిచ్చికిట్లా వేసిందా పొద్దుగలేమో ఆయన ఒక కల్తీ కలిగి ఇట్లా అని చెప్పంటే, లేదురా సెలెక్ట్ నాకు ఫోన్ వచ్చిందంటే, నా నెంబర్ కూడా ఇచ్చిన, నాకు కూడా ఫోన్ రావాలంటే ఫోన్ చూసుకోవాలంటే స్విచ్ ఆఫ్ అయింది. ఆన్ చేసేవరకల్లా అన్న దాంట్లోకి నెంబర్ తీసి మళ్ళీ ఫోన్ చేసినాం. ఆ తమ్ముళ్ళు మీరు సెలెక్ట్ అయ్యారు అదే మా అమ్మ వచ్చింది, అరే పాల ప్యాకెట్ తెమ్మంటే దేవు వాడుకో, నీ జాడు కొట్టమంటే చక్క కొట్టో, జాడకట్ట ఏడుంది ఆడిన ఉంది పని ఏడుందంటే
ఎవరిని చెప్తున్నావే నువ్వు టీవీలో వచ్చేటోని నేను రేపటి నుంచి సెలబ్రిటీ నీ కొడుకు అంటే సెలబ్రిటీ ఎవరికి సెలబ్రిటీ ఎక్కడ సెలబ్రిటీ అని ఎవరా సెలెక్ట్ చేసిందంటే నీకు ఇప్పుడు కాదు నీకు వాడికి పోయినాక చూపిస్తా టీవీలో వచ్చినప్పుడు మొత్తం కాందాన్ని మొత్తం చెప్పుకొని తిరగాలని పోయినాం మంచిగా ఈసారి ఏంది ఇంకా బట్టలు వేసుకున్నాం ఈసారి డైరెక్ట్ వేరే బండి తీసుకున్నాను మా దోస్తు గారిని వేరే మంచి పల్సర్ తీసుకొని రఫ్తార్లో వెళ్ళిపోయినాం ఈసారి వాచ్మెన్ కూడా ఆపలే ఎందుకంటే ఇంకా గేట్లకెళ్ళి వచ్చేసాం వచ్చినా మన పాక్ చేసినాం పోతున్నాం మళ్ళీ జనాలు కనబడుతున్నారు మళ్ళీ 100 మంది కదా మళ్ళీ 100 మంది సెలెక్ట్ అయ్యారు అంటారు ఓ నీ అమ్మ ఇప్పుడు 100 మందిలో మళ్ళీ మనం సెలెక్ట్ కావాలి మళ్ళీ పెద్ద టాస్క్ ఆహా అనవసరంగా మా అమ్మకి చెప్పిన పాలపడి నా మైండ్ ఇదే తిరుగుతుంది ఇంటికి పోతే పడితే పిల్లలు అయితే అరే వచ్చినాం సెకండ్ ఆడిషన్ ఇచ్చేద్దామని చెప్పి ఈసారి ఏం చేసిరంటే స్టేజ్ మీద కాకుండా రూమ్లలో తీసుకురు సంతోష్ అన్న డైరెక్టర్ సంతోష్ అన్న సాయి అన్న రైటర్ ప్రసన్న అన్న సీన్ అన్న కో డైరెక్టర్స్ వీళ్ళు అప్పుడు పటాస్కి వీళ్ళందరూ కలిసి ఉన్నారు రూమ్ లో పోగానే ఎరా వచ్చిరారా మళ్ళీ అన్నాడు అన్న వచ్చిన సారానాలా ఒక కన్ఫ్యూజన్ ఉన్నది మనకేంది మనం పుట్టి పెరిగినప్పటి నుంచి ఎవరిని సారాలి ఒక సారే తప్ప స్కూల్లో ట్యూషన్కి పోతే ట్యూషన్ సార్ కూడా అన్న అంటుంటే అంతా బాగున్నాడు అన్న సార్ అని కూడా లోపలికి పోయినాం రెడీరా అన్నాడు రెడీ ఏం ప్రిపేర్ చేయరు అంటే ఒక 10 నిమిషాలు చేసినాం మంచిగా ఎంజాయ్ చేసారు అరే ఇది కాదురా ఇంకో వేరే చేయరు మేము ఇంకేం ప్రిపేర్ కాలే అన్నాం ఇంకోటి సరేరా ఇదే స్కిట్ మీ క్యారెక్టర్ నువ్వు చేసుకొని రాపోరు అంటారు మళ్ళీ 10 నిమిషాలు చేసినాం కదా ఇది మస్తు ఎంజాయ్ చేసారు అరే ఇంకా వేరేది ఏం చేయను నా వేరేది ప్రిపేర్ కాలేదా నాకు ఇది ఒకటే ప్రిపేర్ అయినా మాకేం తెలియదు అన్నాడు ఒక పని చేయరు నీ క్యారెక్టర్ ఇది చేయండి ఈ క్యారెక్టర్ నువ్వు చేయను అన్నారు ఇప్పుడు అన్న ఒక 10 నిమిషాలు టైం ఇరని అని చెప్పి అట్లా పోయినాం ఆడ అన్నపూర్ణ చెట్లు ఉంటాయి కదా చెట్లు గుట్టలు అలా పోయి కూర్చొని నాది నీదంటాడు నీది నాదంటాడు ఏందో అర్థమవుతుంది అని చెప్పి కూర్చొని అట్లా అనుకున్నాం పోయి చేసేసినాం చేస్తుంటే 2 నిమిషాలకి చాలరా బాగుంది అన్నాడు ఫస్ట్ నుంచి మళ్ళీ అంటే టేస్ట్ చేస్తారు ఏది చేసినా ఇవ్వగలుగుతారు లేదని చెప్పి మళ్ళీ ఇచ్చిన తర్వాత ఓకేరా మీకు కాల్ వస్తుందని చెప్పారు మళ్ళీ వెళ్ళినాం ఆఫీస్కి పిలిపించారు సార్ ఆఫీస్లో 7 మెంబర్స్ సెలెక్ట్ అయినాం 1700 మంది నుంచి 100 మంది నుంచి 7 మంది ఆ 7 మంది ఆఫీస్కి పోతే అందరం ముఖాలు చూసుకుంటున్నాం ఒక రూమ్ లో వేసారు అందరం ముఖాలు చూసుకుంటున్నారు నేను కలిసినాం మనం ఆడాల్సినాం అందరం మాట్లాడుకుంటాం భయం సెలెక్ట్ అయినా అని అడుగుతారు నేను సెలెక్ట్ అయినా ఒకడు ఉన్నాడు పెద్ద మనిషి ఆ పేరు చెప్పొద్దు కానీ రాదబ్బా మీకు నేనే కదా ఫస్ట్ నంబర్ నాదే అంటాడు మొత్తం చూసా అంతసేపు ప్రిపేర్ అయిందంతా పోయింది మాకు గాలి అంటే వీడియో అన్నప్పుడు వాందే కదా ఏంది సరే అన్న ఓకే అన్న అని చెప్పినాం పోయినాం పటాస్ షూట్ రోజు పోయినాము ఆ 7 మందిలో ఎవరిని ఎక్కిస్తారో తెలియదు అదొక సస్పెన్స్ అందరినీ ప్రిపేర్ నుంచి మళ్ళీ 4th టైం షూట్ కి అఫీషియల్ షూట్ డైరెక్ట్ రమ్మన్నా పోయాడు స్టూడెంట్స్ ఆడ ఉంటారు కింద అక్కడ సైడ్ లో కూర్చున్నాం చూస్తున్నాం అబ్జర్వేషన్ అంటే చూడండి రా ఎట్లా చేస్తారు నేర్చుకోండి అంటే చూస్తున్నాం ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది సెకండ్ ఎపిసోడ్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో ఒకరిని ఎక్కించారు ఎవరైతే అన్నారో ఇద్దరు వాళ్ళు ఎక్కిరు చేసిర్రు అయిపోయింది నాకు అర్థమైంది అది ఎవరు నాకే లేదు నాకు గుర్తులేదు లైటర్ ఉంటాయి అబ్బాయి కింద పెట్టుకో తీసుకొని అయితే వెలిగింది అంటున్నారు అయితే వాళ్ళు చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసిర్రు వేరే వాళ్ళని ఎక్కించామన్న టైంలో సంతోష్ అన్న వచ్చేయమని అంటే సంతోష్ అన్న సాయి అన్న వీళ్ళందరూ సీనన్న ప్రసన్న అన్న వాళ్ళు ఆగండి అని చెప్పి మమ్మల్ని ఎక్కించారు సడన్ గా మీరు ఎక్కడ అన్నాడు అమ్మో ఎక్కడ అంటాడు 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు మొత్తం చుట్టూ కెమెరాలు ఉన్నాయి మొత్తం లైటింగ్ ఇట్లా ఉంది జుమ్ అంటున్నా కళ్ళు అసలు ఏం అర్థమైతే ఒకటే స్టేజ్ ఎక్కి ఏమనగానే ఎక్కినాం వెళ్ళి ఆడొకటి ఈడొకటి అరే నువ్వు వీడు ఉండాలి మార్క్స్ నిలబడి చేసుకోండి అన్నాడు వాళ్ళు ఇచ్చింది పంట తిరిగినాం అలా నిలవాలి మొత్తం వాడుకున్నాం అంటే మీరు ఈ కెమెరాలు ఆ ఫస్ట్ ఎపిసోడ్ కెమెరాలే చూడం మొత్తం కిందికి చూసి చెప్తుండు మొత్తం వాడుకోవచ్చు అంటే కొంచెం వాడుకోవాలని చెప్పి చేస్తున్నంతసేపు స్టూడెంట్స్ అరుస్తుర్రు లోబో అన్న రవన్న శ్రీముఖ అక్క వీళ్ళందరూ ఆ ఎనర్జీ ఇస్తుంటే ఇంకా మనకి ఇంకెక్కువ చేస్తున్నాం 10 నిమిషాలు అనుకున్నది 14 నిమిషాలు చేసేసినాం అందరు వచ్చిన తర్వాత గట్టిగా వచ్చి రవణ పట్టుకుని శ్రీముఖ అక్క లోబోన్ అయితే గట్టిగా పట్టుకొని అరే ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకొని బేటా మీరు కొన్ని సంవత్సరాల తర్వాత మీరు కరోడ్పడి అంటే కోటీశ్వరుడు అయ్యేంత రేంజ్ కి మీరు ఎదుగుతారా అని చెప్పి అన్నాడు నాకు అంటే ఉన్నట్టుండి అందరు సెలబ్రిటీ అంటే వాళ్ళ ఫోటోల కోసం మనం పోతుంటాం అటువంటి వచ్చి మనం పట్టుకోవడం అవన్నీ చూస్తుంటే మాకు చెప్పాలంటే కాలు చేతులు అనుకున్నాయి చేతులు గట్టి పట్టుకురు
అనౌన్స్మెంట్ చేసిర్రు, ఈ బెస్ట్ పర్ఫార్మర్ ఈ షోకి మీరే అని చెప్పి ఇచ్చిర్రు. అమ్మయ్యా ఇంకా సెట్ రాబోయ్ లైఫ్, ఇంకా వెనకదేరే అవసరం లేదనుకొని మళ్ళీ డైరెక్ట్ ఇంటికాడికి పోయి పాల ప్యాకెట్లే జాడికాడలే జా అని చెప్పి మా అమ్మ పక్కన పెట్టిన. టీవీలో టెలికాస్ట్ అవుతుంటే మా చుట్టాలు గిట్టాలు చూసి మా అమ్మకి ఫోన్ చేస్తారు, ఏం చేస్తుంది మీ కొడుకు గట్టెట్టు పోయిన టీవీలోకి పోయిన చదువుకుంటలేడు అది అంటే వాడు ఫెయిల్ అని చెప్పి ఇవ్వని తెలుసు అక్కడ. అయితే చేస్తుంటే కొందరు మంచి అన్నారు, కొందరు చెడ్డ అన్నారు. ఇండస్ట్రీ ఎందుకు చెడిపోతారు అని కొందరు అన్నారు, కొందరేమో మంచిగా ఉంటే చేసుకోని అని చెప్పి కొందరు అన్నారు. పాజిటివ్ తెలియక కొంతమంది ఇండస్ట్రీ గురించి తెలియక కొంతమంది మాట్లాడతారు, కొంతమందికి ఏమో ఇది ఎదుగుతుండేమో అని కుళ్ళుతో కొంతమంది చెప్తారు. ఎవరి ఇష్టం. అప్పుడు చిన్నపిల్లలు కదా ఏజ్, అది 17 18 అనుకున్నాను. కాదు మీ ఇద్దరు వచ్చారా, మీ ఇద్దరు సొంత అన్నదమ్ములు అనుకున్నారు తెలుసా? బావ బొమ్మర్దులు, నేను బావని వాడు బొమ్మరు. బావ బామర్దులు, ఇద్దరు బావ బామర్దులు. మా మమ్మీ వాళ్ళ బ్రదర్ వీళ్ళన్న. మా డాడీ బే, మా అన్న కాదు. ఉన్నట్టుండి బ్రదరు మమ్మీ అనగానే ఇంగ్లీష్ వచ్చింది ఏం లేదు. మా అమ్మ వాళ్ళ అన్న ఉంటాడా వీళ్ళు అయ్యా క్లారిటీ వచ్చింది. ఏతులు పోకు మూతులు నాకంటారు. నీకు వచ్చిన తెలుగు మాట్లాడచ్చు, అది చిన్నది ఉంటుంది జిమ్, ఇంగ్లీష్ మాట్లాడదు. అడిగేవాళ్ళ మీ ఇద్దరిది పెర్ఫార్మెన్స్ బాగుంది, మీ ఇద్దరు అన్నదమ్ముల చాలా మంది అన్నదమ్ములే ఫిక్స్ అయిపోయారు. లైఫ్ స్టార్ట్ అయింది. ఇంకా అప్పటిదాకా మేము క్యాటరింగ్ పని చేసిన వాళ్ళం, మార్కెట్ లో పని చేస్తుంటే, వాటర్ బాటిల్ చేస్తుంటే, ఇంకా చాలా పనులు చేస్తున్నాం. ఒక రోజు మేస్త్రి పని దానికి కూడా ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. నేను తీసుకుని వచ్చి ఎడికంటే అడిగి ఇంట్లో ఒకటే జడగొట్టింది ఈడే. ఇప్పుడు సెటిల్ అయిందని చెప్పారు. మంచి వాడు గుర్తుపెట్టుకోడు భయ్యా చెడు. అయితే వీళ్ళ మమ్మీ మస్తు తిడుతుండే, అంటే వీళ్ళని తిడుతుండే నేను వెనకాల ఉంటుండే, కానీ నాకే తిడుతుంది నాకు అర్థమవుతుంది. కానీ నేను నవ్వుకుంటూ నన్ను తిట్టారు కదా అంటే అల్లుడు అంటే కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు కదా. అయితే అప్పుడు స్టార్ట్ అయిన లైఫ్ మాది. ఏడ చూసిన స్టూడెంట్స్ మంచిగా ఫోటోలు దిగుతారు, అది చేస్తారు ఇది చేస్తారు అల్చేలు. ఇక ఆ పైలో అని ఈ పైలో హైదరాబాద్ ఉన్న వాళ్ళు మంచి మంచి వాళ్ళు అందరూ ఇంటికి పిలిపించుకోరు, మన ఇంటికి వస్తుండే. ఇక గల్లీలో ఏడా పోయినా కానీ అరే ఈ పోరాలు అంటే ఒక పేరు బ్రాండ్ తెచ్చుకోరు, బిందాస్ బ్రదర్స్ అని చెప్పి. అప్పట్లో ఇక మనకి ఈ టిక్ టాక్ లు అప్పట్లో దమ్స్మాష్ వీడియోస్ ఉంటాయి, దాంట్లో మనకి మస్తు వైరల్ అవుతుండే. ఏదంటే మా కాలేజ్ మా ఫ్రెండ్ ఏ ఫ్రెండ్ తెలుసా, మా ఫ్రెండ్ ఇట్లాంటి పంచెస్ ఉంటే అన్ని వైరల్ అవుతుండే. కాలేజ్ స్టూడెంట్స్ అందరు చేస్తుండే, మాకు చూసి మాకు ఆనందం వస్తుంది, అరే ఏం చేస్తుంటీరా అది అని చెప్పి. కానీ వాళ్ళు అనుకున్నది ఒక లైఫ్ ఏంటంటే, అబ్బా వీళ్ళు ఉన్నట్టుండి పేరు వచ్చింది వీళ్ళకి, వీళ్ళు ఇంక ఎదిగిపోయారు, వీళ్ళు రిచ్ లైఫ్ అనుకుంటారు. కానీ ఎక్కడ గొంగడు అక్కడ అని చెప్పి ఓడి తెలియదు. ఎందుకంటే ఒక్కొక్క స్కిట్ కి మేము ఒక రాత్రి పూట కూర్చొని రాసే పొద్దుగా అవుతుండే, మేము ఒక్క కంటెంట్ రాయనికి. అప్పుడు అంటే మాకు తెలిసి తెలియని ఏజ్ లో మేము వచ్చినా మాకు బ్యాక్ సపోర్ట్ ఏది లేదు, మాకు రైటర్ కూడా ఎవరు లేరు. ఫస్ట్ మాకేమున్నా మా సంతోష్ అన్న, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సీనన్న, ప్రసన్న అన్న, సాయన్న వాళ్ళు, వీళ్ళే నఫీస్ అన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కలిసి ఏం చేద్దామని మేము ఏదని చెప్తే దానికి మంచిగా సంతోషాన్ని ఇట్లా కాదు అట్లా చేయరని చెప్తుండే, దాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి. అట్లా చేస్తున్నాం, అవుతుంది, జీవితం ముందరికి వెళ్తుంది. ఇంక ఉన్నట్టుండి బయటకు వెళ్ళేసరికి ఒక్కొక్కరు ఏమనుకుంటుంటారు, వీళ్ళు బలిసిన వాళ్ళు రా, వీళ్ళకి మంచి పైసలు ఈ కొడుకుల కేంద్ర ఇట్లా మాట్లాడుతారు. డబ్బులు అనేది నీకు ఆ టైంలో మాకు ఎపిసోడ్కి ఎంతో తెలుసు డార్లింగ్, 2000 ఒక్కరికి, దాంట్లో మనకి కట్ అయితే 1800 వస్తాయి, అది మనకే వస్తాయి మళ్ళీ. అప్పుడు పేమెంట్ అది. అయితే బయటికి తెలియదు ఎవరికి, వీళ్ళు బలిసిన వాళ్ళు ఇలాగేందని మస్తు అనుకుంటుండే. సెలబ్రిటీ ఫేమస్ అంటే ఇంకేంది, వచ్చి ఫోటోలు దిగుతుండే. మళ్ళీ అప్పుడు ఏంది తెలియని వాళ్ళు మన దోస్తులు అల్లీలు వస్తున్న కార్ తీసుకొని అమ్మాయిలు మెసేజ్ పెడుతుండే, మీరు ఫస్ట్ ఫేమస్ చెప్తా. పెద్ద టాస్క్ ఏం తెలుసు, అమ్మాయిలు మెసేజ్ చేస్తుండే, ఒక పెద్ద పేరగా పెడుతుండే, సగం చదువుతుంటే నాకు సగం రాకపోయి ఏం పెట్టింది అర్థం కాకపోయి నేనేం పెడుతు అంత పెద్ద పెడితే నేను ఆయన పెడుతుండే. ఇది ఏదో అంత పడుతుంది. ఒకటి అర్థమైంది కింద మనం కింద మధ్యలో కాపీ పేస్ట్ అనుకుంటాం. అయితే ఇప్పుడు ఇక నార్మల్ ఇలా రిచ్ లైఫ్ అది అనుకున్న టైంలో మాది రేకుల రూమ్, 3 రూములు ఉంటాయి. చిన్న లైఫ్ స్టార్ట్ అయింది అంటే మేము మా అమ్మ కొన్నది, అది కూడా కష్టపడి ఆ ఇల్లు కొన్నది. దానికి తోడు మా అన్నలు ఇద్దరు వాళ్ళు కష్టపడి నన్ను చదివించుకుంటా. అంటే బాలాజీ నగర్ సికింద్రాబాద్ లో ఉంటుండే, వీడు వేరే దగ్గర మేదీపట్నం, వీళ్ళది బాలాజీ నగర్ లో ఇల్లుంది ఓన్. ఇక్కడికి వచ్చేసారు వీళ్ళు, ఇక్కడ షాప్ పెట్టుకొని వీళ్ళు ఉన్నారు ఇక్కడ సెట్, అంటే వీళ్ళు సెటిల్ అయ్యారు. షాప్ మనది ఏంటంటే ఇక్కడ మా బాబాయ్ దగ్గరికి మా మమ్మీ పనికి వెళ్తుండే, మా అన్నది షాప్ బైక్ మెకానిక్ షాప్ లో పని చేస్తుండే, మా చిన్ననేమో కార్ డ్రైవింగ్. అట్లా ఓవర్ఫిల్ వాళ్ళు ఉన్నారు, అంటే చేసుకుంటున్నారు చిన్నగా, చాలా చిన్నగా స్టార్ట్ చేస్తాం. అయితే ఇక మనది కానీ ఇప్పుడే
నీతో తిరిగి ఇట్లయినా కానీ ఇది మనకు రేకుల రూమ్ ఉంటుండే వాన పడితే నీళ్ళు ఇంట్లోకి వస్తుండే అదంతా కథ చెప్పుకుంటే ఏంటంటే అరే ఇంకెన్ని రోజులు రైవే చెప్పుకొని బతుకుతారని అనుకుంటారు, కానీ బతినోనికి తెలుసు ఆ ప్రాబ్లం ఏందో. ఎదుటికి ఏముంటుంది అంటే ఎవరిని కష్టపడతలేదు, ఎవడైనా కష్టాలు పడతారు అంటే ఎవరి కష్టం మనకే తెలుసు, నీ కష్టం నాకు తెలియదు, నా కష్టం నీకు తెలియదు. నా దృష్టిలో ఏంటంటే ర్యాంకర్ షో అంటే వాడే తోపురా వాడిని మంచి కార్లో తిడతారు, ఏసీ కార్లా, నలుగురు ఇంటర్వ్యూ చేస్తారు, డబ్బులు వస్తాయి, మంచిగా ఉంటుంది. ఎన్నో మాట్లాడుతున్నావు, కానీ నీకెన్ని బొక్కలు నీకెన్ని అప్పులు ఎవరికి తెలియదు, మాకు కూడా అంతే. ఎవరికి ఎన్ని అప్పులు ఉంటాయో తెలియదు, ఎవరికి ఏమైతే తెలియదు. కానీ ఎదుటి దృష్టిలో ఏంటంటే సెలబ్రిటీ అంటే ఇది అనుకుంటారు, కానీ ఆడికి రావాలనేది మా వేడైతే అనుకుంటారు చూడు మన వాళ్ళు అందరూ, ఆడికి రావాలని చెప్పి ఈడి దాకా వచ్చినాము. అక్కడ స్టార్ట్ అయిన మా జర్నీ రేకుల రూమ్ నుంచి ఒక 3 ఫ్లోర్ల బిల్డింగ్ అయింది, సపరేట్ పెంట్ హౌస్ అయింది నాకు. అంటే అంటే వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదమే, వాళ్ళు ఇచ్చిన ప్రేమని, వాళ్ళు ఇచ్చిన ఒక 1.5 year 2 years అవుతుంది కట్టి. దానివల్ల మేము వీడి దాకా ఉన్నాం. వీడు ఒక మంచి కార్ తీసుకొని వీడు హ్యాపీగా ఉన్నాడు. వాడి క్వశ్చన్ కూడా నువ్వే చెప్పి ఆన్సర్లే అంటే మళ్ళీ వాడు చెప్తే నా భయం అయితే ఏం చెప్పేసాడు, నీదేం చెప్పలేరా. ఇక్కడ దాకా లైఫ్ బాగుంది, కానీ ముందేమైతే తెలియదు. నీ జర్నీ సేమ్ జర్నీ కదా, అదే జర్నీ. వెనకతలు తిరుగుతున్నా మొత్తం మేము ఇద్దరమే తిరిగేది. చెప్పాలి జర్నీ అంటే వీడు కాలేజ్ బంగొట్టి, నా శ్రీమేధ కాలేజ్ అని చెప్పి నా పక్క కాలేజ్, నాది రాయల్ కాలేజ్. వీడు బస్సులో పోతుండే ఇంటర్, నేను ఇంటర్, ఇద్దరం బస్సులోనే పోతుంటే. నాకు బస్ పాస్ ఉంటుండే, వీని కూడా బస్ పాస్ ఉంటుండే. వీనికి ఏంటంటే రన్నింగ్ లో దిగడం అలవాటు, నాకు దిగడం రాదు. అదే వేరే కాదు. అయితే ఒకసారి రింగ్ రోడ్ దగ్గర ఏమైంది, వీడు ఇద్దరం ఉన్నాం. అరే ఆడ బస్ స్టాప్ ఉంటే ఆడ ఆపాలి, మేమేమి ఈ గల్లీ కొట్టాలి. దింకు ఉరుకుతూనే ఉన్నాడు వాడు. అరే నాకు రాదు అంటే దుక్కు అన్నాడు. నేను ఉల్టా దుక్కినా, పడ్డా చూడు భయ. 2 కళ్ళు పైనకి లేచి బ్యాగ్ ఒకటి నెత్తికి వచ్చింది బస్ చచ్చిపోయినా, లేకుంటే తలవండు వాళ్ళకి ఇట్లా ఫోటో ఉంటుండే ఎన్నో. ఈయనెందుకు కూర్చుండే అదే ఇట్లాంటి గోడలకి కాదు. మీకు పటాసులు బాగా సపోర్ట్ చేసింది ఎవరు అంటే లైక్ ఇప్పుడు యాదమరాజు మీతోనేనా బ్యాచ్, మీతో సెలెక్ట్? మా ముందు ఆడిషన్ అన్నది సీనియర్స్ వాళ్ళు, సద్దం అన్న, రాజన్న, హరన్న, ఫస్ట్ బల్వీర్ అన్న, హరన్న, సంజయ్ అన్న, తర్వాత రాజన్న, సద్దం అన్న. ఈ బల్వీర్ బ్రోది నేను విన్నది పాట కాదు, మిమ్మల్ని తీసుకొచ్చింది ఆయనే అనుకున్నట్టు నేను విన్నాను అప్పట్లో. లేదు, మాకు హరన్న, సంజయ్ అన్న ఒక రోజు పెట్రోల్ అంటే మాది వాళ్ళ బండిలో పెట్రోల్ అన్నపూర్ణ పక్కన పెట్రోల్ అయిపోతుంది. జెన్యున్ చెప్తున్నా, బండి నొక్కుంటూ పోతారు ఇద్దరు. మేము అప్పుడు అన్నపూర్ణ గేట్ చుట్టూ తిరుగుతున్నారు టైం అంటే ఈ ఆడిషన్ ఎట్లా అవన్నీ తెలుసుకోవడానికి. కనబడ్డారు, వీళ్ళేంద్రా సెలబ్రిటీ అయిన బండి నొక్కుంటూ పోతారు అని చెప్పి ఇట్లనే చూసినాం. వాళ్ళు ఇట్లనే చూస్తారు. అన్నా నమస్తే అన్నాను, ఉరికినాం. అన్న ఏమైందని అంటే బండిలో పెట్రోల్ లేదంటే, అన్న బండిలో పెట్రోల్ తెచ్చేయాలన్న. మా బండిలో లేదు ఫస్ట్, అలా తెచ్చేయాలని చెప్పి పెద్దగా మేము అంటే లేదే తమ్ముడు అంటే, సార్ నువ్వు టీడీపీ ఆఫీస్ ఆపోజిట్ లో మన మల్లెమల్ల ఉంటుంది, ఆడదాకా నువ్వుకుంటున్నా మన ఎంబడినే. అన్న ఎట్లా రావాలన్నా దీనికి అదన్నా ఇదన్నా అన్ని అడుగుతుంటే ప్రతి ఒక్క దానికి ఓపికతో ఆన్సర్ చేసి మాకు నంబర్ ఇచ్చి ఈ టైంలో ఆడిషన్ ఉంటాయని చెప్పిందే హరన్న, సంజయ్ అన్న. వాళ్ళు చెప్పినందుకే ఈడున్నాం. హరన్న సంజయ్ సడన్ గా కనబడకుండా మాయమే ఆయన రైటింగ్ చేసుకుంటా, కొన్ని షోలు చేసుకుంటా, ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ కానీ మూవీస్ కి ప్లాన్ చేసుకుంటాం. ఓకే, మీరు మధ్యలో లైక్ షో ఆపేయడానికి దానికి రీజను సంతోషాలంతా నిలిపారంట. అదే సంతోష్ అన్న రీజన్ కాదు, కానీ అందరం అనుకొని వెళ్ళిపోయినాం. అంటే ఇప్పుడు మా హెడ్ ఆయననే, మేము ఒక రోజు సంథింగ్ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోజు రిహార్సల్స్ ఉండే దానివల్ల క్లాషెస్ వచ్చి వెళ్ళిపోయినాం. ఎవరికి మా కాళ్ళకి ఏం పగలేవు, మా కాళ్ళతో ఏం పగలేవు. తర్వాత వచ్చినాం 1 year, ఒక 8 months ఖాళీగా ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ 8 months ఖాళీ 8 months లో సుఖాలు కనబడ్డాయి. మళ్ళీ మీరు ఇద్దరు ఎందుకు కలిపి చేయట్లేదు? ఇప్పుడు షో లేవు కదా. ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఇంటర్వ్యూ అంటే స్టాండప్ లాగా అనుకుని వచ్చినాం. అంటే ఇద్దరు పిలిచిన ఇద్దరు వచ్చి, నలుగురు వస్తారు, అప్పుడు స్కోప్ ఉండదు కదా. ఇప్పుడు జబర్దస్త్ టీమ్ ఇప్పుడు ఏ షో లేదు కదా మనకు. స్టాండప్ కామెడీ అని కాదు. ఇప్పుడు నువ్వు దాని తర్వాత ఇది చేసావు మన స్టార్ మాలో. ఫస్ట్ అదిరింది చేసినాం జీ తెలుగులో. అదిరింది చేశారు. అదిరిందిలో ఎందుకు చేయలేదు? ఫస్ట్ నార్మల్ గొడవలు అనుకున్నారు కదా మీ ఇద్దరికి. జాన్ సీనా, నేనేమో రోమన్. ఏం కొట్లాటలు ఏం లేవు. నార్మల్ ఏంటంటే మేము ఒక దగ్గర ఆగిపోయినాం. మనోడు ఏం చేసిందంటే వేనన్న పిలిస్తే వేనన్న టీంలోకి వెళ్ళిపోయాడు. నితిన్ భరత్ అన్న పిలిచి, తర్వాత నాగబాబు గారు, నితిన్ భరత్ అన్న వాళ్ళు పిలిచి మాకు అవకాశం ఇచ్చారు. ఇప్పటికీ ఈ ఆఫ్టర్ సెకండ్ లైఫ్ స్టార్ట్ చేసిన కారణం నితిన్ భరత్. వాళ్ళు లేనిది
మా లైఫ్ ఇట్లా ఉండపో చిన్న చెప్తున్నా. ఆ 8 months ఖాళీ ఉన్నాక పిలిచి వాళ్ళే ఆ ఛాన్స్ ఇచ్చింది అద్రింది షో. అది షో అంటే మాకు సెకండ్ లైఫ్ ఇచ్చింది ఇక వాళ్ళే, ఇక దానిలో ఏ డౌట్ లేదు. వాళ్ళు లేని ఎవరం లేము ఇక్కడ, నేననే కాదు మేమిద్దరం అనే కాదు, సద్దాం అన్న కానీ రాజన్న కానీ ఎవరైనా కానీ రియాజ్ గారు కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. వాడు అప్పుడే మా టీం అందరం ఇంకా ఓపెన్ చెప్పాలంటే ఒక అరణ్ ఒక్కడు స్టార్ మాలో సెట్ అయిపోయింది. దాని తర్వాత కామెడీ స్టార్స్ అక్కడ కూడా మీరు కలిపి మీ టీం నేను వచ్చా ఒకసారి. నేను ఆడ హరణ టీమ్ లో ఉండే అందరూ ఒకటే దాంట్లో కొట్లాడుతుంటాం. సపరేట్ టీం అదే అంత సపరేట్ గా టీవీలో కనిపిస్తారు వీళ్ళిద్దరు గొడవలు అయ్యి ఏదో విషయంలో విడిపోయారా అని చెప్పి. కానీ నేను కూడా ఎప్పుడు నేను కలిసినప్పుడు ఆడుంటాడు, ఆడిని కలిసినప్పుడు నువ్వు ఉండవు. ఎందుకంటే వానికో బండి ఉంది నాకో బండి ఉంది, ఇక ఇద్దరం ఒకటేదా తిరుగుతాం. మా కాకా నువ్వు మంచిగా వాడు సన్ సిటీలో ఉంటుండే, ఇప్పుడు నేను మెహదీపట్నంలో ఉంటా, గుడి మల్కాపూర్ కార్వన్ కలిసి రాలే పైకైతే కలిసి వచ్చినాక కిందకి వచ్చి ఇద్దరం వచ్చినామని చెప్పినామా లేదా? చూడగానే ఫస్ట్ ఫోన్ చేస్తావు, చూడగానే నిన్ను చూసి ఫస్ట్ ఫోన్ చేసుకుంటే మాట్లాడుతున్నా అతను ఈడున్న ఇడికి వచ్చేసి మనోడు వస్తలేడు, మనోడు జర యాటిట్యూడ్ చూపిస్తుండే అది అంటే అట్లా చూపిస్తాడు అని చెప్పి పైనకి వచ్చేసాం. వచ్చే వరకు నిజంగా చూపించేసినాం మాకు స్టూడియో. కానీ నిజంగా నీ లైఫ్ కూడా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మేము కామెడీ స్టార్స్ చేసినప్పుడు ఫస్ట్ టైం టీవీ షో చేయడం మనోడు అంటే మా కామెడీ స్టార్స్ కి నేను అంత నేను ఇంట్రడ్యూస్ నేను చేసిన తర్వాత మనోడు పెద్ద కామెడీ చేసేసి లోబాన్నతో ఇంటర్వ్యూ ఆన్ కామెడీ స్టార్స్ లో షోలోనే మనోడు ఏం చేస్తాడు, మేము స్కిట్ అయిన తర్వాత మధ్యలో కొంచెం ఒక 5 minutes 6 minutes లో ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకుని అప్పుడే లోబో బయటకు వచ్చాడు, ఎలిమినేట్ అయ్యి లోబన్న బయటకు వచ్చి అప్పటిదాకా నేను లోబన్నతోని నేను మనోడు వచ్చి 2-3 కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతా. ఎట్లుంటే మన కాంట్రవర్సీ అంటే నంబర్ ఆఫ్ సెర్చ్ కొడితే మొత్తం గూగుల్లో కొడితే వేరే వస్తే తర్వాత నీ వస్తాయి. ఇది అప్పటికప్పుడు రాయమన్నారు, మంచిగా చేసిండు. కానీ అవే గుర్తొచ్చాయి అప్పటికప్పుడు రాయమంటే 2-3 డైలాగులు గుర్తొచ్చాయి. కాదు ఇప్పుడు రవణతో సింహకితో వారందరితో టచ్ లో ఉన్నారు, కలుస్తాం అప్పుడప్పుడు, కలుస్తారు, మాట్లాడతారు, మంచిగా షో కలిసినప్పుడు అలాగే ఉంటాం అందరం. వీడు పోతాడు అన్నదానికి రవణతానికి పోతాడు, అప్పుడప్పుడు నేను రవణతానికి పోతాం. ఫామ్ హౌస్ లోకి ఇట్లా నార్మల్ బర్త్డేస్ ఉంటే కలుస్తాడు. నువ్వు ఏం తినాలంటే ఎదుకోలేదు ఏం మాట్లాడతావు హోస్ట్ రా అయితే కాదు. నీకు రీసెంట్ గా రాహులంతా తిరుగుతున్నా ఏంటి సంగతి? అంటే తిరుగుద్దానా ఏంటి సంగతి? ఎట్లన్నా తెలుసా మొన్న ఒక పూరితో తిరుగుతుంది అరే తిరిగేది అన్నతోనే కదా. రాహులంతా నీకు ఎలా కనెక్షన్ ఎలా అంటే ఓ రోజు అన్నని ఒక దగ్గర కలిసిన రోజు నుంచి అన్నకి ఎట్లా కనెక్ట్ అయిందో తెలియదు. ఆ రోజు కనెక్ట్ అయినాము, కంటిన్యూ 2 days అన్నతోనే ఉన్నా. ఆ రోజు ఆయనతోనే 2 రోజులు ఉన్నా. అట్లనే మా ఇద్దరిది కంటిన్యూ అయ్యకుండా వచ్చింది జర్నీ. కంటిన్యూ అయ్యి ఆస్ట్రేలియాకి పోయినాం ఈవెంట్ కి ఆయనతోనే. యూఎస్ కి వీసా ఇప్పించి యూఎస్ కి కూడా తీసుకున్నాను. ఆస్ట్రేలియా ఈవెంట్ కి అయితే బేసిక్ గా నన్ను వద్దన్నారు. నన్ను వద్దంటే నేను ఈవెంట్ కి రాను, ఈవెంట్ క్యాన్సిల్ అని చెప్పాడు అన్న. ఈవెంట్ కి రాను నేను, ఈవెంట్ క్యాన్సిల్ అంటే అప్పటికప్పుడు వీసా ఇస్తే పోయినాక అన్న ఒకటి చెప్పిన, అరే వద్దన్నారా నువ్వు ఎట్లా చేస్తావు చూస్తాను నేను. ఆయన చెప్పిండు నేను వద్దన్నారు మరి చూసుకోను అన్న. స్టేజ్ ఎక్కి చేస్తే వాళ్ళు 3 యాంకర్లు పెట్టుకోరు అక్కడ వాళ్ళని, వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలే, మాట్లాడుతుండే దిగి వెళ్ళిపోయారు. తర్వాత ఆడు ఈవెంట్ కోఆర్డినేటర్ ఆయన వచ్చి ఈవెంట్ ఎవరైతే చేసిన ఆయన గట్టి అక్ చేసుకొని కానీ మేము అనవసరంగా 3 పెట్టుకున్నాం, వాళ్ళ పేమెంట్ నీకు ఇచ్చినా అయిపోతుండేనేమో అంటున్నారు అని. నా గిఫ్ట్లు నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు, నువ్వు ఇట్లా చేసావు అట్లా. యూఎస్కి కూడా అట్లనే అన్నారు, మీకు తెలియదు ఆయన గురించి వచ్చినాక చూసుర్తి అని చెప్పిండు. యూఎస్కి కూడా మంచిగా చింపి వాడి ఓకే ఓకే కట్టది అట్లా యూఎస్కి కూడా రచ్చ చేసి వచ్చిన. ఏం లేదు భయ్, ఒకటే చెప్పాలంటే మనిషి దిల్దార్ సాఫ్ ఉన్నది కాబట్టి అన్న దగ్గర తీసుకొని మంచిగా ఉన్నాడు. మనం ఓన్లీ జోక్ బ్యాచ్ మనది కాదు. ఏమన్నా ఆ శివబాయ్ అని చెప్పి మంచిగా మనం కలిసిపోతాం. శివరండి అన్న మీరు యాంకర్ కదా అన్న, యాంకరింగ్ మస్తు చేస్తాను సార్, ఎంత మంచిగా క్యూట్ అట్లా సెట్ అయిపోతుంది. మనం ఎవరిది జోకం ఆ జోక శాత కాక కొన్ని అవకాశాలు కూడా పోయినాయి మనకి. అవునా? పోతాయి 100%. కొన్ని దాంట్లో కొన్ని చేయాలి. ఇప్పుడు ఏమైనా ఆఫర్స్ రావాలన్నా ఏమైనా కావాలన్నా డైరెక్టర్ల చుట్టూ కానీ వాళ్ళ మనుషుల చుట్టూ కానీ వాళ్ళకి భజన చేసి తిరగాల. పర్టికులర్ డైరెక్టర్సా మేనేజర్సా అని కాకుండా కొన్ని దగ్గర కొంతమందికి చేయాలి, కొంతమందికి కొంచెం వాయించి పడేయాలి. నువ్వు చేసావా? నేను అట్లా సెట్ కావు కదా, ఎవరికి చేయాలి నేను. మనకు అట్లాంటి ఇష్టమే ఉండే అట్లాంటి లేకనే చాలా ఛాన్స్ మిస్ అయినా చెప్తలేడా, అంటే చాలా మిస్ అయిపోయి. నువ్వు నీకు అలా సిచ్యువేషన్ వచ్చిందా? అసలు మాట్లాడలే
ఎప్పుడు ఎవరితో అవకాశం కూడా అడగలే? ఎందుకు అంటే నీకు ఉన్న వరకు నడుస్తుంది, హ్యాపీగా ఉన్నాం, చేసుకుంటున్నాం. అవకాశం అడగడం అంటే అన్న ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతాం, ఏదైనా మూవీ ఉంటే చెప్పండి అని అడుగుతాం. కానీ అన్న మీరు ఎంతమంది చేసిన సినిమా హైలైట్ ఉందంటే, వాడు ఫస్ట్ సినిమా చేసేది, ఆయన ఇంతకుముందు సినిమా తీసింది హైలైట్ ఉందంటే వానికి డౌట్ వస్తుంది కదా. అట్లాంటివి మనం చెయ్యము, రావు. అట్లా ఎవరి దగ్గర పోయి రీసెంట్గా ఆడియన్సే ఎందుకు మీరు మీరు టీవీ షోలు చేస్తున్నారు, మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు, టీవీ షోలు చేస్తున్నారు, అంత బాగానే ఉంది, కానీ ఎందుకన్నా ఈ మధ్య కనబడతలేరు అంటారు కన్ఫర్మ్ గా. అంటే వాళ్ళు చూస్తలేరు ఎట్లా. ఎందుకు తెలుసా, ఇప్పుడు నీకు ఒకప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఉండే, అవండి టీవీ యూట్యూబ్, దాని తర్వాత టిక్ టాక్ అంటే అవండి ఇవంటే చాలా యాప్స్ వచ్చినాయి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చినాయి. ఇవన్నీ చూస్తూ నీకు ఇవి చూస్తారు. నీకు 11 మంది ప్లేయర్లు ఉంటారు, ఒకరి పేరు ఎందుకు హైలైట్ అవుతుంది? వాళ్ళు కూడా ప్లేయర్సే, కానీ అటు చూడాలనుకునే కొన్ని చూస్తారు. ఇవి చూసేసారు అందరూ, చూస్తూనే ఇవి కూడా చూస్తారు, కానీ వాళ్ళు అప్లోడ్ పడతారు. అన్నా వస్తలేరేనా నీ మధ్య ఎటు వేయరని అంటారు. మనం చేస్తున్నాం, కానీ కొందరికి చూసే వాళ్ళు కొంచెం తక్కువయ్యారు, జెన్యున్గా తక్కువయ్యారు కొంత. ఇప్పుడు సినిమాలు కూడా పెద్ద పెద్ద సినిమాలకి థియేటర్కి ఆడియన్స్ వస్తలేరు, అట్లా అని చెప్పి సినిమా ఏం తక్కువ కాదు కదా. సినిమాలు చేసావు కదా? చేసిన మొన్న ప్రదీపన్న సినిమా చేసిన, అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి. ఇంకా మిస్టర్ రెడ్డి అని చెప్పి మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది. ఉన్న ఒక 4 సినిమాలు చేసిన. నువ్వు? నేను కొత్త హీరోలు ఒక 2 సినిమాలు చేస్తున్నా. మొన్న మిత్రమండలి అని ప్రియదర్శి అన్నది ఒక సినిమా రిలీజ్ కుది, ఇప్పుడు అది చేసిన 3. ఇది రీసెంట్గా నేను ఒక 6 months బ్యాక్ ఏమినో లేదు చెప్తారా నాయన, ఎక్కడ ఇరికేలో అని చూస్తాను. ఇక్కడ చేస్తా ఇంట్లో పెట్టి ఇరికమ్మా, చాలా దొడ్డుగా అయిపోయినా. ఫోటో చూసాను, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అఫీషియల్ చేసావు. అవును, అఫీషియల్ చేసావు కదా. ఎప్పటి నుంచి లవ్? ఆమె నన్ను 2 years నుంచి లవ్ చేస్తుంది. నువ్వు? ఆమె అదృష్టం చూడు, నన్ను 2 సంవత్సరాల నుంచి లవ్ చేస్తుంది. ఆమె అదృష్టం కాదురా, ఆమె దురదృష్టం. అది నువ్వు వేరే వాళ్ళని చూస్తుంటే అది బ్రేకప్ అయ్యి ఇది ప్యాచప్ అయిందా? అట్లనే ఏం లేదు, దగ్గర కోసం కొట్టేసాను. లేదు అంటే నేను పాస్ట్లో నాకు లవ్ ఉంటే నాకు బ్రేకప్ అయ్యి 3 సంవత్సరాలు మంచి ఎంజాయ్, అమ్మ పోయి తాగాలి, ఎంజాయ్ చేయాలి, దోస్తులతో తిరగాలి, ఆ మైండ్ సెట్లో ఫిక్స్ అయ్యి కూర్చున్నాం అనుకున్నా. కానీ ఈ వెనకాల కెరియర్ చూసుకున్న తర్వాత, ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ కింద పడితే లేవడానికి చాలా ఇబ్బంది పడతారు. నువ్వు ఎంత ఎంజాయ్ చేయి, నీ పన్ను చేసుకో, కానీ మళ్ళీ స్ట్రైక్ అయ్యి నిమ్మలంగా నా పని నేను చేసుకుంటూ ఎంజాయ్ చేయాలనుకుంటూ ఎంజాయ్ చేస్తాం, ఫ్రెండ్స్తో చిల్ అవుట్ అవుతుంది. అట్లా ఒక షోలోనే ఆమె కలిసింది. అంటే యాంకరింగ్ కోసం అని వచ్చింది ఫస్ట్. ఆమె ఫస్ట్ రావడం కూడా మనం ఏంటంటే మనం నోరు అంటే ఆగదు, మనం ఇప్పుడు అర్థమైపోయింది. మనం మాట్లాడుతుంటే ఎదురు కొందరికి మంచిగా అనిపిస్తే కొందరికి నచ్చదు. అందరికి నచ్చడానికి ఏం పెద్ద అది కాదు కదా. నువ్వు నచ్చు, నీ మనం నచ్చదు ఎవరికి. కొందరికి నచ్చుతాం, కొందరికి నచ్చం. ఎవరికి కొందరికి అంటే ఒక పర్సన్ అంటూ అందరికి నచ్చాలని చెప్పి రూల్ లేదు కదా, అట్లా చెప్తున్నాను నేను. అయితే కొన్ని రోజులు నేనంటే చాలా కోపం పెట్టుకుంది. నేను చేసే టైంపాస్ లెక్కలకి అంటే మాట్లాడుతుంటే జోకులు వేస్తుంటే కొన్ని ఆమెకు నచ్చదు. ఆ చిలిపితనమే, ఆ తీట లెక్కలే ఆమె నచ్చిన తర్వాత ఇంటికి ఊహించుకుంటే ఆ పిల్ల అన్నట్టు అట్లా పెట్టుకొని తర్వాత చెప్పింది రాబోయే ఉన్నది ఉన్నది తర్వాత ఐ లవ్ యూ అని చెప్పింది ఒకసారి, అంటే ప్రపోజ్ చేసింది. నేను అన్న అక్క వద్దాక అని చెప్పిన ఫస్ట్, వద్దు నాకు ఆల్రెడీ నేను పెద్ద డోరెమాన్ అయినా ఒక దాంట్లో, నేను మళ్ళీ లవ్ జోలికి వెళ్ళాను. అంతకుముందు నాకు పాస్ట్ ఉందని చెప్పిన కదా, వద్దు నాకు లవ్కి వద్దు, మళ్ళీ నాకు ఆ ఏడుపులు ఆ పొడబొబ్బలు వద్దు, నిమ్మలంగా ఉంటా, నాకు ఈ లవ్ సెట్ కదని చెప్పి చెప్పేసిన. ఆమె ఏమన్నది సరే తెలుసు, పాస్ట్ ఎవరు తెలుసు చెప్పేసిన, అన్ని చెప్పేసిన, డీటెయిల్ చెప్పేసి. ఎందుకంటే రేపన్నాడు వచ్చి నువ్వే వస్తావు ఫస్ట్, మనస గారు మీ భాస్కర్ కి అప్పట్లో ఒక అమ్మాయితో ఉందంట, నిజమేనా ఇట్లాంటి క్వశ్చన్ రావద్దని చెప్పి ఫస్ట్ చూడండి పుస్తకం వేటలో చూపించగలరు. అయితే చెప్పేస్తే ఆమె సరే నీ ఇష్టం అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీకి చెప్పుకుంది. వాళ్ళ మమ్మీ అన్నదంటే ఎందుకు మరి అట్లా ప్రపోజ్ చేయడం అవసరమా, అదే ఆమె చెప్పేసి ఓపెన్ చెప్పింది. వాళ్ళ మమ్మీతో ఫ్రీ ఉంటుంది. తర్వాత ఒక 1.5 year అట్లా నార్మల్గా అప్పుడప్పుడు షూట్లలో అక్కడ కలుస్తుంటే హాయ్ బాయ్ అంటే మంచిగా ఉంటుంటుంది. తర్వాత ఉన్నట్టుండి ఆమె చూపించే ఇంకా మర్చిపోలేదు, అట్లా ఉన్నది. ఆ లవ్ అయితే ఎట్లుందో కేరింగ్ అట్లనే ఉంది. అరే నీ ముఖానికి, నీ పర్సనాలిటీకి, నీ కటౌట్కి అంత మంచి అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే, చూడంగానే నన్ను ప్రపోజ్ చేస్తే చేయడమే గగనం. చేసిన తర్వాత నువ్వు మూతవారి అని తీరు వద్దు, నీ పాస్ట్ నా పాస్ట్ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇంటికాడికి వచ్చి అద్దంలో చూసుకుంటే నన్ను నేను తిట్టుకుంటున్నా. సిగ్గు శరం లేకుండా నన్ను నేను తిట్టుకొని ఉంచుకున్నా కూడా అవసరం. మంచిగా పాప ఇంత మంచిగా క్యూట్గా మాట్లాడిందంటే
తర్వాత 1.5 year తర్వాత 2 years తర్వాత నేను డైరెక్ట్ వాళ్ళ మమ్మీకే ఫోన్ చేసిన, మీ కూతురు అంటే నాకు కూడా ఇష్టమే, మరి ఇన్ని రోజులు ఫ్రెండ్స్ అన్నారు కదా అంటే అట్లా చెప్పమన్నదని చెప్పి నేను ఒట్టి ఇరికిచ్చేసిన. ఫోన్ తీసుకుని గట్టిగా తిట్టింది. నేను చెప్పి నా ఫ్రెండ్స్ అని రోజైనా చెప్పినది అంటే లేదు యాక్సెప్ట్ చేసేసి అని చెప్పిన తర్వాత ఇప్పుడు టాస్క్ ఏంది, వాళ్ళ మమ్మీకి చెప్పింది, వాళ్ళ మమ్మీ ఒప్పుకుంది. మా మమ్మీ ఒప్పుకోవాలి కదా ఇప్పుడు ఒప్పుకోలే. ఇంట్లో పోయిన తర్వాత అంటే ఇప్పుడు కాదు అప్పుడు ఆ రోజు మా ఇంట్లో చెప్పాలి, టైం వచ్చింది. ఏం చేయాలి అర్థమవుతలేదు. మా అమ్మని, అమ్మ ఒకసారి పెంట్ హౌస్ కాడికి రా అమ్మ పైనకి అని చెప్తే ఇద్దరం పోయినాం. ఓ వాటర్ బాటిల్ ముంగట పెట్టినా, అక్కడ పక్కన కట్టి ఉంటే దూరం పెట్టినా, పెట్టి మంచిగా కూర్చొని అమ్మ నీ కొడుకు ఏదైనా తప్పు చేస్తానంటే నువ్వు నమ్ముతావు అమ్మ అన్నది. నమ్ముతారా అన్నది. మైండ్ ఖరాబ్ అయింది. నువ్వు తీటగా నువ్వు రైదని చేస్తావు అట్లా కాదు చెప్పేది అంటే చెప్పంటే నన్ను ఒక అమ్మాయి ఇష్టపడుతుంది అంటే తీ బంక మాటలు అన్నీ కింద లేచిపోతున్నావు, నమ్మతలేదు. నాకు పడ్డదంటే నమ్మతలేదు. అమ్మతోడే నన్ను ఒకరు ప్రేమిస్తున్నారు, ఆ పిల్ల పేరు మానస అని చెప్తే మరి అన్న చెప్పినావా అన్న, లేదు నీకు చెప్పినాక చెప్దామని అంటే మరి ఒకసారి అన్నకు కూడా చెప్పు, వాళ్ళకి ఇష్టమైతే మరి మాట్లాడదాం అది అన్నది. హైలైట్ ఏంటంటే అన్న వాళ్ళకి ఫస్ట్ చెప్పేసిన, ఎవరు అలా బంచ్ ఇచ్చేసిన. ఎందుకంటే అందరం కలిపి పెడితే అందరు కలిపి కొడతారు, అంతదాకా తెచ్చుకోవద్దు మనం, ఎట్లా రిస్కీ జోన్లో పోవద్దు. చెప్పేసిన నిమ్మలంగా అమ్మ కొంచెం టైం తీసుకొని ఒక అర్ధగంట తీసుకొని అట్లేం లేదు బిడ్డ మంచిగా ఉంటే చాలు, మీరు ఎవరిని చేసుకుని నిమ్మలంగా ఉండాలని కోరుకుంటా, నువ్వు మంచిగా ఉంటే చాలని చెప్పి ఒప్పుకుంది. అమ్మాయి అప్పుడు మింగిన సాటిస్ఫాక్షన్ అయినా. ఏం మింగినావు? గొంతులు ఉండేది ఒక భయం ఉంటుంది, అది మింగేసిన లోపలికి ధైర్యం వచ్చేది. డైరెక్ట్ ఫోన్ నా బేబీ అయిపోయింది డైరెక్ట్ వచ్చి రాకుండా మా అమ్మని ఏమనంటే నేను రాత్రే కదా రేపు పొద్దున్న అమ్మ వద్దమ్మా మళ్ళీ రేపు అన్నాడు గల్లీలో తిరుగుతుంటే మీ కొడుకు ఒక పిల్లతో తిరుగుతుందని చెప్పిన తర్వాత నాకు నువ్వు తిట్టే మాటలు అవన్నీ సెట్గా ఏమున్నా నువ్వు చెప్పిన తర్వాత నాకు హ్యాపీ అని చెప్పి ఆ రోజు నుంచి నార్మల్గా మేము ఇన్స్టా వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ చిన్న చిన్న యూట్యూబ్కి కానీ అవి చేసుకుంటా కొనసాగిస్తున్నాం. అఫీషియల్ చేస్తారు కదా, చేసి వాడేసిన ఎడికైతే అడిగైతే దాన్ని తీసుకొని మన వాళ్ళు కొందరు దాంట్లో ఉంటాయి కదా అన్నిట్లలో ఇన్స్టాలల్లో ఫేస్బుక్లలో కొన్ని టీవీ షోస్ అంటే టీవీ ఛానల్స్లో కూడా పోస్ట్ చేసుకున్నారు. మరి మీ ఎక్స్ చూస్తే బాధపడుతుంది అని చెప్పిన ఆమెకు కూడా చెప్పేసిన. మరి ఇంటికి కొత్త ఇంటికి కూడా వస్తే ఓపెనింగ్ అంటే నువ్వు లవ్లో ఉన్నావు అంటే ఆ జెన్యున్ లవ్లో ఉన్నావు. ఎందుకంటే నువ్వు వద్దనుకున్నావు, నేను వద్దనుకున్నా, మనం ఇద్దరం అంటే ఆమె దృష్టిలో నేను చెడు కావద్దు, నా దృష్టిలో ఆమె చెడు. ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు తెలుసా? వాళ్ళిద్దరు ఎవరు ఎక్స్ ఉన్న వీళ్ళు మాట్లాడుకుంటారా ఇప్పుడు కూడా? అరే ఐఫోన్ అని తెలవాలని చెప్పినా కదా. 16 Pro Max నాది కూడా గ్యాప్ లో నాది కూడా ప్రమోట్ అవుతుంది. ఫ్రెండ్స్ కదా ఏం లేదు చెప్పేసిన, ఎందుకంటే ఏ లేరు మనకు ఉండదు. ఆమె కూడా మాట్లాడింది, అయిపోయి సెట్ ఎక్కడ దగ్గర కేల్కతా దుకాన్ బంద్ షురు కదా. నీది మనం ఫ్రీ బర్డ్. వాడు ఎట్లా తెలుసా పుట్టలకెళ్ళి పాంప్లెట్లు వెళ్తే అట్లా వెళ్తే చరిత్ర. వీళ్ళందరికీ కుళ్ళు నేను సింగిల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న లైఫ్ అని చెప్పి నేను కూడా ఏం చెప్పిన అట్లే చెప్తుంటారు అన్ని. ఏం లేదు కదా, నేను ఒకసారి చూసాను నీ ఫోన్, నేను ఒకసారి నీ పక్కన ఉంటే ఒక ఆమె ఫోన్ చేసింది, అని ఉండరా బేబీ వస్తున్నా చేస్తాను, బయట ఉన్నాను పార్టీలో ఉన్నాను మళ్ళీ చేస్తాను రా అని చెప్పి సైడ్కి వెళ్ళి మాట్లాడి వచ్చాడు. నేను వెనకే ఉన్నాను చూడలేదు. పబ్బుల సైడ్కి వెళ్ళి మాట్లాడి వచ్చింది. పబ్బులో కాదు బయటే. బయట నువ్వు ఎందుకు కలిసిన? మీకేముంది పని అండి, చిన్న పని ఉండి కలిసా, ఇంటర్వ్యూ కోసం అని వచ్చి కలిసా. అప్పుడే కలిసి నువ్వు ఉంటే ఇదే ఇలా మాట్లాడకపోతే ఎలాగా? కాదు ఎంత సైలెంట్ గా ఎందుకున్నావు నువ్వు జ్ఞాని? ఎందుకు ఏం చేద్దాం? చెప్పు చెప్పు చెప్పు. ఏం లేదు చరిత్ర చిందిస్తావు వాడి కోసం బొట్టు పెడుతూ తిలకం. ఆడి వల్ల ఇప్పుడు నిరుక్కున్నావా? గొడవ మన ఓడేమని అంటే నాకు సురం అంటది కాదు. అది ఇది కూడా గొడవలకి వెళ్తా ఉంటా, వెళ్తా జనం వెళ్తా. ఎందుకంటే నా తప్పు లేకుండా నన్ను ఆ అమ్మ అని ఏదైనా మాట్లాడి తిట్టారనుకో నాకు కోపం వస్తుంది. మరి నీ ఫేమ్ పాడైపోద్ది ఆలోచన. మా అమ్మని తిడితే నేను ఎందుకు ఊరుకుంటా? బండి మీద పోతున్నా, ఆరని కొట్టినా, అరే తెరి అంటే అరే నేను ఆరనే కొట్టినా పోయా, నిన్ను కొట్టలే, నువ్వు ఊరు కూడా తెలియదు. నాకు ట్రిగర్ అయిపోతుంది, నేను మాట్లాడుకుంటాం సెట్ చేసుకుంటాను, తిట్టేస్తాను. అరే ముఖమే మచ్చ గిదం కనబడుతుంది. అది బ్లాక్ మాకు వచ్చింది ఎందుకు తెలియదు. ఇలా వచ్చింది దెబ్బ అనుకుంటున్నావా? నీ దెబ్బ చిన్నప్పుడు బాల్తో కొట్టినాడు నాకు ఇది మరక గుత్త ముక్కెందుకు ఇట్లుంటది.
అంటే అందుకే ఎవరిని తిట్టదు, అమ్మ గిమ్మని తిడితే కోపం వస్తుంది. ఇప్పుడు మన సర్కిల్ మంచిగా ఉంటుంది భయ, ఏ గల్లీలో అయినా గుర్తుపడతారు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న ప్లేస్ లో కూడా మన ఫ్రెండ్స్ ఉంటారు, అన్న ఇట్లుందా అంటే తప్పకుండా వస్తారు. కానీ వాళ్ళు వస్తారు అని చెప్పి ఎగరం, మనం ఎవరిని చూసి ఎగిరే అవసరం మనకి లేదు. నిమ్మలంగా మంచి విషయాన్ని పిలుచుకుందాం, గొడవలకు వద్దు అనిపిస్తుంది. కానీ ఎవరు తిట్టుకోకపోతే హ్యాపీ. అంటే అమ్మని తిట్టొద్దు, మనం తిట్టుకుందాం. మన ఫైట్ ఉంటే మనం తిట్టుకోవాలి, అమ్మలని తిట్టొద్దు. నీకు మనోడు ఏదైనా మనోడికి ఫోన్ చేస్తావా? అట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మేమేం చేసుకుంటాము, మా కామన్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు రాహుల్ అన్నాడు అయినా బేసిక్ ఇప్పుడు ఏం కొట్లాడాలి ఇట్లాంటి లేవు, ఇవన్నీ ఒకప్పుడు ఉంటుండే. అప్పుడు నిబ్బ స్టేజ్ లో చెప్తున్నా కదా ఇవన్నీ. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం కొట్లాడతాం రా, ఎవడన్నా కొట్లాడుతుంటారు ఈ అమ్మాయి పూరలు తెలియదురా. ఇప్పుడు ఏజ్ లా ఇట్లనే ఉంటది, యూత్ అనిపిస్తుంది. తర్వాత ఈ అమ్మ వాళ్ళకే తర్వాత రియలైజ్ వాళ్ళే మారుతారు. అంటే మనమే ముసలిం అయినా కాదు, కానీ కొంచెం తెలిసింది కదా లైఫ్ అంటే ఏంటి. నువ్వు రా ఏజ్ నాకన్నా పెద్దోని, ఏజ్ ఎంత అనుకుంటున్నావు? నీది నాకన్నా పెద్దదే కదా, నేను ఎంత చెప్పినా. 28 27 చెప్పు కరెక్టే. అంటే ఇప్పుడు వాళ్ళని చూస్తే సరే ఈ పూరలు మనకు ఏజ్ వచ్చేసరికి తెలుసుకుంటారు కదా అనిపిస్తుంది. ఇప్పుడు కొట్లాడకి ఇట్లాంటి ఏం లేవు. ఎవడన్నా చేయడు తెలుసా కొట్లాటలు, ఓన్లీ పెడతాడు. వేరే వాళ్ళకు ఇద్దరికి పెడతాడు, కూర్చుంటాడు మంచి కూర్చొని టీవీ కూడా కొట్టుకొని కామెంట్లు వస్తే చూసుకుంటా. ఇంటర్వ్యూట్ రా నువ్వు? ఇంటర్ అయిపోయింది. తక్కువ మాట్లాడుతున్నావు ఎందుకు? ఎందుకు తక్కువ మాట్లాడుతున్నావు? నార్మల్ గా ఇప్పుడేనే కాదు బయట కూడా సిగ్గుపడతా. అదే నేను ఏమంటున్నా, ఆఫ్టర్ అయిపోయిన తర్వాత అది చూసా, అది కూడా చూసా. అది ఇంకా ఇంట్రోవర్ట్. అప్పుడు నువ్వు వద్దురా కింద సౌండ్ పోతాను వరుతూనే ఉంటావు, ఎత్తి కొట్టుకోవాలి తెలుసు. అరే అమ్మ లేస్తుందిరా ఆయన అంటే నా వాయిస్ ఇంత. అరే నేను ఎప్పుడైనా ఇంట్రోవర్ట్ అంతే, తక్కువ మాట్లాడి చేసుకోవాలి. ఇది పడ్డది అనుకో మైండ్ ఖరాబ్ అయిపోతాం. అవునా? అప్పుడు మీరంతా సైలెంట్ ఉంటారు అంతే. నేను 2-3 సార్లు చూసాను. బాగా అయిపోయినప్పుడు 3-4 సార్లు. ఒకసారి అయితే నీ కారణాలే పోయినాం, ఇంటికి డ్రాప్ చేశాను నేనే. ఒక్కలకే పోదు. నేను చాలా మంచిగా. అరే చెప్పరా, చెప్పాలా మరి మొత్తం వద్దులే చెప్పు. ఒకటి ఆఫ్టర్ పార్టీ తెలుసు నాకు. ఆఫ్టర్ పార్టీ చెప్పాలనా, ఫామ్ హౌస్ లో చెప్పాలనా, ఇంకా ఫామ్ హౌస్ ఏదో అనుకుంటారు కానీ ఏదో అనుకునేది. క్వశ్చన్లోకి వెళ్తాం దారా. రీజర్ని పటాస్ నుంచి ఈ రోజు పొజిషన్ వరకు ఏమైనా చేంజెస్ చూసుకున్నావు నీ లైఫ్ లో? మన లైఫ్ అప్పుడు ఎట్లుండే, మేమిద్దరం పనికి పోతుండే. వాళ్ళు ఓడు పడతాడు తిట్టుడు, వాడు ఓడు ఓసారి అయితే కొట్టినాడు. మేము క్యాటరింగ్ పనికి పోతే అది ఒకటి తీసుకురామన్నాడు. ఫస్ట్ మనకు తెలుసు కదా, ఫస్ట్ గ్లాస్ తెమ్మన్నాడు రా, గ్లాసులు తీసుకురాడు. తీసుకొస్తున్నా ఏనైనా మరకు లేక కొట్టుకొట్టిండు ఇడ సుర్రు. మనకు వాళ్ళు కాలేదు, మస్తు కోపం వచ్చింది. మన కోపం వస్తే వాడు కూడా వాడు ఎవడైనా సరే కోపం వచ్చింది అంటే ఏదో చేయాలి. అది మరకు ఉంటుంది మంచిగా గరం తీసుకొచ్చిన. వాళ్ళు ఏంటంటే ముస్లిం వాళ్ళ పార్టీ రౌండ్ టేబుల్స్ మీద కూర్చుంటారు కదా, తీసుకొచ్చిన పట్టుకొని వచ్చిన. ఒకటి తీసి పెట్టుకుంటే ఇన్ మీద ఇటు పోస్తే అరే బాయ్ బాయ్ సారీ 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 అరే గిరిగా అని చెప్పి వెళ్ళిపోయిన పక్కకి. అదే మన తప్పు కాదు, అట్లా రివెంజ్ తీసుకున్నాం మనం. అది రివెంజ్. దాని తర్వాత ఇక ఆడిషన్కి అయితే వీడే ఫస్ట్ అరే ఇట్లా షో మంచిగా ఉందిరా చూడీకి పోదామని ఉండే. చూడీకి పోదాం అన్నప్పుడు చూడీకి పోయినప్పుడే హరన్న పరిచయం. అరే ఒక ఆర్టిస్ట్ మమ్మల్ని కొంచెం మాట కూడా అన్నాడు ఆ చూడీకి పోయినప్పుడు. ఆ ఫోటో అడిగినాం అనమాట ఒక ఆర్టిస్ట్ని. అప్పుడు పెద్ద ఆయన ఇప్పటికైనా పెద్ద ఆర్టిస్టే. ఫోటో అడిగితే వెనకాల మా అసిస్టెంట్ వస్తాడు, ఆయనతో దిగన్నారు ఆయనే అన్నప్పుడు ఇక ఈగోకి తీసుకునేడు. హట్ అయ్యి అరే పెద్ద ఆర్టిస్టే మనం కూడా ఈ షోలో చేయాలరా ఇట్లా అయితే కాదు. ఫోటో అయితే ఇక ఇవ్వలేదు కదా, అసిస్టెంట్తో దిగేసరికి కోపం వచ్చింది. ఈగోకి తీసుకొని అరే వీళ్ళు ఏంది ఫోటో ఇచ్చేది, మనం ఈ షోలోనే చేద్దాం ఆర్టిస్ట్గా అని చెప్పేసి అప్పుడు హరన్న దగ్గర నెంబర్ తీసుకొని ఇక ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యి మేము చేసినప్పుడు ఎవరైతే మమ్మల్ని ఫోటో తీసుకో అన్నాడో ఆయన కూడా లేదు సపోర్ట్లో కొట్టిన అనమాట. అంటే ఆయన పేరు కూడా వద్దు, ఆయన ఇక పెద్ద ఆయన ఎవరు అంటే ఆ సందర్భంలో ఆయన ఎందుకు అట్లా ఉన్నాడు అనేది మనకు తెలియదు. అది జోక్ అన్నాడు సీరియస్ అన్నది తెలియదు. కానీ ఆ టైంలో ఆయన కూడా ఏదైనా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఇయ్యను అంటే మనం ఎవరికి ఏం ఇబ్బంది ఉండదు, అర్థం చేసుకుంటాం, బిజీ ఉంటాం. నా అసిస్టెంట్ వెనకాల వస్తుంది, ఆయనతో దిగనగానే బాధ అనిపించింది. అప్పుడు ఫిక్స్ అయిపోయిన ఒకటే, దీంట్లోనే కొట్టాలి, దీంట్లోనే మనం చేస్తున్నప్పుడు వాళ్ళు లేచి క్లాప్స్ కొట్టాలని చెప్పి ఫిక్స్ అయి కూర్చున్నాం. ఆడ క్లాప్స్ కొట్టించుకున్నాం. మేమున్న స్టేజ్లో ఆ స్టేజ్లోనే మేము చేస్తుంటే వాళ్ళ ఎపిసోడ్ మాకేసారు కొన్ని రోజులు. అనిపించింది అరే
ఎవరిని తక్కువ అంచనా వేయదు బాయ్. ఎవరి జిందగీ ఎట్లుంటుందో ఎవరిని తెలియదు. అందుకే ఇప్పటికి కూడా మేము నార్మల్ ఏదైనా వెళ్తుంటే ఎవరైనా ఫోటో అడిగితే ఫస్ట్ ఆప్ ఇచ్చేస్తాం. ఎందుకంటే నువ్వు పుసుకున్న ఫోటో వేయలేవు అనుకో, వాడు ఎన్ని తిట్టుకుంటాడు, జన్ను చెప్తున్నా మస్తు తిట్టుకుంటాడు. వాడైతే డైరెక్ట్ అమ్మలక్కడి నుంచి తిట్టుకుంటాడు డైరెక్ట్. ఇంకేంద్ర ఇంత బల్పు, ఈ అమ్మాయి ఇవ్వాలి, నిన్న మొన్న పేరు వచ్చి ఇంత బల్పు చూపిస్తారు అంటారు. ఇది అంతే కానీ ఫోటో ఇచ్చారు అంతే. మనము ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఎవరికి తెలియదు. ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోరు కూడా. అంటే వాళ్ళేం దేవుళ్ళు అర్థం చేసుకుని ఆ టైం వాళ్ళు అడిగి చూడగానే అభిమానంతో అడిగి ఇచ్చేసి అయిపోతుందని చెప్పి మనం అనుకుంటే మనకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇక దాని తర్వాత అందరం కలిసి ఒకటేసారి షో మానేసినాం. అదైతే షో మానేసినాక 8 months తర్వాత 9 months తర్వాత నేనే ఒక ఫస్ట్ నితిన్ భరత్ అన్నను కలిసిన. నేను ఇక వెన్న దగ్గరికి వెళ్ళిపోయినా. అప్పుడే మీరు అందరూ అనుకోరు మేమిద్దరు ఏదో కొట్లాడుకున్నాం అని. ఏ కొట్లాట ఉండదు. దాని తర్వాత వీళ్ళు వచ్చి వీళ్ళు కలిపి వెన్న పంపి అన్నాడు ఇక వీళ్ళ టీంలకి. దొరికిందని చెప్పి ఇక పంపలేదు. వీళ్ళ టీంలో ఇక వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. అట్లా మేము మాకు అంటే దూరం ఏం కాలేదు, అంతే డిస్టెన్స్, ఆన్ స్క్రీన్ డిస్టెన్స్ అంతే అది. అవును. అప్పుడు నేను వీళ్ళ గురించి అని నేను ఆ రూమ్ లోకి వస్తే ఆ పక్క రూమ్ లో నుంచి ఈయన కలగడానికి నువ్వు వచ్చేవాడు. మన ఇద్దరి పరిచయం లేక అలా చూసుకుని అటు వెళ్ళిపోయాడు. ఈయన తీసుకొని ఎక్కడికి వెళ్ళేవాడు మాట్లాడుకుంటాడు అంతే. అలాగే అయ్యా దాని తర్వాత ఇక కంటిన్యూ అట్లా లాక్డౌన్ లో చిన్న చిన్న ఇబ్బందులు, అందరి పడ్డ ఇబ్బందులే కామన్. దాని తర్వాత ఇక అట్లనే షోలు సినిమాలు అన్ని నడుస్తూ వచ్చినాయి. అన్న పరిచయం అయ్యిండు. ఇక అన్న అయితే ఇప్పుడు నాకు రావాలన్నా నా సొంతం అన్నలకి అంతే. నాకు సొంతం అన్న లేడు, ఆయన ఉంటే కూడా ఇట్లా ఉండకపోతున్నాడేమో, అంత ఉంటాడు నాతో. ప్రతి విషయం మేము నాకు తెలిసి మంత్లో 30 days ఉంటే 28 days కంపల్సరీ కలుస్తాం. నేను ఒక 15 days వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి. ఇక మా ఇంట్లో 15 days ఉంటా అంతే. ఫుల్ మొత్తం అంతా మనం అన్న వాళ్ళ ఇంట్లో ఉంటాం. రీసెంట్ ఏ షోస్ చేస్తున్నావు? జబర్దస్త్. ఇప్పుడు జబర్దస్త్ వస్తా మేమంతా ఒకటి. ఇప్పుడు మీరంతా మళ్ళీ కలిసినారు జబర్దస్త్. మేము ఎటో ఒక దగ్గరకు వస్తాం. ఏంటి జబర్దస్త్ మళ్ళా మీరందరూ బ్యాక్ కొత్త షో వచ్చింది, మళ్ళీ వాళ్ళందరూ బ్యాక్ వచ్చారు. ఆర్టిస్టులు అందరినీ బ్యాక్ తీసుకొని వచ్చి పాత టీం లీడర్ అందరూ వచ్చారు. అందరినీ బ్యాక్ తీసుకొని వచ్చేసి మళ్ళీ ఒక సెలబ్రేషన్ చేసిరు. 12 years ఎపిసోడ్ పాత జబర్దస్త్ ఎట్లున్నానో ఆ వైపు మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఒకటే జబర్దస్త్ రెండు ఫ్రైడే సాటర్డే వస్తుంది. అంటే జబర్దస్త్ ఒకటే, ఎక్స్ట్రా లేదు. ఎక్స్ట్రా లేదు. జబర్దస్త్ అని పెట్టి ఫ్రైడే సాటర్డే రెండు టెలికాస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అందులో మీరందరూ ఒకటి. సూపర్ సూపర్. ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ప్లాన్ అనుకున్నారా? ఎలా చేద్దాం, అలా చేద్దాం? డ్రీమ్ అనుకున్నా ఏంటంటే నార్మల్గా నాకుండే డ్రీమ్ ఏంటంటే అప్పట్లో రేకుల రూమ్లో ఉన్నప్పుడు అమ్మ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలరా, ఇల్లు కట్టుకున్న తర్వాత మంచి అమ్మని కూర్చోబెట్టి చాయ్ తాగుతావా కాఫీ తాగుతావా అట్లా చూసుకుంటే చాలు, అదే నా డ్రీమ్ అనుకున్నా. ఆ డ్రీమ్ అయిపోయింది. ఆ డ్రీమ్ అయిపోయిందని అక్కడ అయిపోయినాం అనుకో, ఇంకెన్ని రోజులు అలా కూర్చుంటావు? మళ్ళీ మా అమ్మని ఇంకా మంచి స్థాయిలో ఇంకా చూడాలి, మా అమ్మకి ఇంకా కావాలంటే మంచి పేరు తెప్పియాలని చెప్పి మళ్ళీ తపన. ఇప్పుడు మళ్ళీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఏడ డ్రీమ్ అనేది ఏముంటుంది అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అట్లా అంతే. పండుకున్నప్పుడు డ్రీమ్స్ కనాలి అంతే, మేలుకున్నప్పుడు పని చేసుకుంటే నిజం చేసుకోవాలరా. అదే ఒకటి చెప్తావు కదా, అది చెప్పు మాకు చెప్తావు కదా. అది ఏం కదా చెప్పేస్తా, చెప్పేసి ఇది కరెక్ట్ చూడు. డాడీ నేను కాదు, మీరు మంచిగా చెప్తారు అనుకుంటున్నాడు, వాడు బూతి చెప్తాడు దాని గురించి. అది డాడీ నేను అని చెప్పి అంటే మా డాడీ మా చిన్నప్పుడు మా డాడీ చచ్చిపోయాడు. నాయన చచ్చిపోతే ఇక నాకు గుర్తుండిపోవాలని చెప్పి నేను వేయించేసుకున్నాను. నాకు ఊహ తెలియనప్పుడే మా డాడీ చచ్చిపోయాడు. ఇక మా అయ్య ఎట్లుంటారో కూడా ఇమాజిన్ చేసుకుంటే అరే కళ్ళమ్మలు కనబడతారు అనేది కూడా లేదు. ఓన్లీ ఫోటోలో చూసి అట్లుండి అంత చిన్నపిల్ల లేదు నేను. అయితే నేను వేయించుకున్నా. మా అయ్యతోని ఎట్లుండి బంధం లేదు మనకి. అయితే టాటూ వేసేటప్పుడు ఇదంతా వేసిండు మనోడు వేసిన తర్వాత దీనికి ఒక మీనింగ్ చెప్పిండు భయ, జబర్దస్త్ మీనింగ్ చెప్పిండు. అయ్యా కొడుకు రిలేషన్ గురించి హైలైట్ చెప్పిండు. నువ్వు చెప్పు మాకు. చెప్పిన తర్వాత నేను డోర్ బయటకు వచ్చిన తర్వాత మర్చిపోయినా. ఇప్పుడు ఏం చెప్పిండు, ఇప్పుడు అడుగుతూ ఊరికి ఏమని అడుగుతాను. ఇంటికి వచ్చి చూపించినాక అడిగారు ఇది ఏంద్రా అంటే అయ్యా నేను అని చెప్పినాను, డాడీ నేను అని చెప్పిన. ఓకే దీని గురించి ఇదంతా ఏంద్రా అంటే తెలుసులేదు, గుర్తుకోసలేదు ఏం చెప్పిండు. అట్లా అందరూ అడుగుతారు నాకు ఏం అర్థమైతే ఒకరోజు వీళ్ళందరూ వచ్చి అడిగారు ఏంద్రా ఇదంటే టాటూ అది అంటే ఈడ ఈ అని ఉంటుంది. ఈ ఊకి అడుగుతారు అని చెప్పి ఏం చెప్పారు అర్థం కాదు. ఏ అంటే ఏంటిదిరా అంటే ఎక్కడికి పోతున్నావు అని అడుగుతారు. మరి ఏ అంటే ఏంటంటే ఇక్కడ. అది చెప్పింది మర్చిపోయి ఇంక ఇష్టం వచ్చింది చెప్తాడు. నాకు ఇక అదే ఫిక్స్ అయిపోయింది, ఓవర్ అడిగితే అదే చెప్తా. ఇక్కడికి కాదు అది ఇది కదా, అది ఈస్ట్ అదే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ దాని మీద ఫోటో వేసి దానికి ఒక పెద్ద మీనింగ్ తో
ఈస్ట్ వెస్ట్ ఇప్పుడు ఎస్ కూడా వస్తాయి కదా నువ్వు వేస్ట్ ఫస్ట్. ఇక్కడ ఎస్ కొన్నవి రాలేవు ప్లేస్ సరిపోలే. ఇంకోటి రోడ్డు మీద ఇచ్చావా ఏంటి? హైలైట్ ఏంటి తెలుసా, అదే 30 రూపాయలు తీసుకొని రోడ్డు మీద అలా తెప్పించు. ఈ కలర్ లేదు కానీ పడ్డదంటే గ్రేట్. నైట్ రాగలేడు, కళ్ళు షార్ప్. వీకెండ్ కాదు కదా, మనం చాలా వీక్ తాగితే. ఆఫ్టర్ 12 కొత్త శివ వస్తుంది బయటికి. శివుడు కాదు నీకు D10 రాజు వాళ్ళదే ఏంటి పరిచయం? నార్మల్ పరిచయం అంటే మా అంటే ఈ Batch ఇండస్ట్రీ group. సర్కిల్ నుంచే పరిచయం. గ్రూప్ అంటే నేను పండన్న అంటే బావ అంటే అట్లా పిలుచుకుంటాం. వీడు రాజుగాడు మా తమ్ముళ్ళ అంటే అన్నాను పిలుచుకుంటాం. అట్లా బంధం మంచిగా ఉంటుంది. అందరం ఒక దగ్గర తిరుగుతుంటాం, బాక్స్ క్రికెట్ ఆడుతుంటాం, లాన్ పని చేస్తుంటాం, ఎంజాయ్ చేస్తుంటాం. ఒకటే దగ్గర ఏది ఒకటే రీజన్ గచ్చిబౌలి. సర్కిల్ పిరితేసి అయితే ఇదే సర్కిల్ కాదు మరి. అప్పట్లో తమ్ముళ్ళు ఒకే రూమ్ లో 8 మంది. బాగా గుర్తు చేసినావు, మంచి పని చేసినావు. ఇట్లనే ఒకరు ఇంటర్వ్యూ అంటే అది ఏంటి బ్యాచులర్ అని చెప్పావు కదా. ఫ్యామిలీతో ఉంటాం, మాకు బ్యాచులర్ ఏం లాభం. నేను చెప్తా కరెక్ట్. వీళ్ళు మంచిగా ఇప్పుడు నార్మల్ నువ్వనే కాదు జెన్యున్ చెప్తున్నా, ఇంటర్వ్యూకి పిలిచిరు మంచి ప్రేమతో మనం ఇస్తాం. మేము మీ వ్యూవర్షిప్ కోసం అని చెప్పి తమ్ముళ్ళు ఏమి ఇస్తారు తెలుసా? నేనేమని చెప్పినా ఒక రూమ్ అంటే ఒక మాది 2 BHK ఉంటుంది, దాంట్లో ఒక రూమ్లో మేము 8 మంది కలిసి లాన్ పని చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చిల్ అవుతున్నాం అని చెప్పిన. వాడు తమ్ముళ్ళు ఏమి ఇచ్చింది తెలుసా? ఒకటే రూమ్ లో 8 మంది, పాపం పటాస్ భాస్కర్ పరిస్థితి ఇదా అని వాడు పెడతాడు. నేను చెప్పింది ఏంది, వాడు పెట్టింది ఏంది అంటే నీ వ్యూవర్షిప్ కోసం నా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేస్తాను? నీకు మా అంటే ఆ వ్యూవర్షిప్ పెరుగుతుంది, లేకపోతే సబ్స్క్రైబర్ పెరుగుతారు, నీకు మంచి పేరు వస్తుంది, దానివల్ల నాకు కూడా మంచి పేరు రావాలని నేను చెప్తాను. దానికి నీకు ఇష్టం ఉన్నట్టు వేసుకుని అడ్డగోలుగా వేసుకుంటే మన ఫోన్ చేసి గలీజ్ మాటలు తిట్టుబడేసి. ఈ వీడియోకి తమ్ముళ్ళు చెప్పాలా? కాదు ఈ వీడియో తమ్ముళ్ళు ఒకటి, మానసుతో నీ రిలేషన్షిప్ ఉన్న ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లేని మర్చిపోలేని భాస్కర్. వేరే పెడతాడు అది ఇంతకేదో తప్పలేదు అనుకున్నాను మొదలు. మంచి తప్పలేదు. ఒక సెలబ్రిటీని సెల్ఫీ అడిగితే అసిస్టెంట్ తీసుకో అన్నారు. అది మేమన్నామని చెప్పక కాదు ఇప్పుడు వాళ్ళు మీరు ఫ్రెండ్సేనా? సెలబ్రిటీ మీరు ఆయనకి మేము గుర్తులేము, ఆ పర్సన్ మేమే. అర్థమైందా? ఓకే ఓకే ఓకే. స్టూడెంట్స్ వచ్చినప్పుడు గుంపులో గోవిందలాగా జరిగింది. ఆయన ఎర్లీ మార్నింగ్ ఏ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడో, ఏ డిస్టర్బెన్స్ లో ఉన్నాడో. ఫ్రెండ్స్ ఇప్పుడు సెలబ్రిటీ ఫ్రెండ్స్ అంటే పెద్ద అన్నలాంటోడు. అన్నలాంటి అంటే కలుస్తాం, మాట్లాడతాం అంతే. ఏవేవో వస్తున్నాయి, ఒక 2-3 ఫోటోలు నాకు జరిగినవే. నేను ఒకసారి అంతే. అవును నీకైందా? నువ్వు అట్లా నువ్వు అన్నావు. నేనేందుకంటే నాకు అసిస్టెంట్ లేడు. నిన్నన్నారా? నాకు సేమ్ సిచ్యువేషన్. అసిస్టెంట్ దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు చూపించాలి మళ్ళీ కలిసి తర్వాత ఫ్రెండ్సే అంతే ఒకటే. వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. సేమ్ సిచ్యువేషన్ జరిగింది. మేబీ సేమ్ పర్సన్, అవతల పర్సన్ ఎవరో తెలియదు కానీ మనకి. తర్వాత మాట్లాడుకుందాం. నేను కొన్ని అడుగుతా. గేమ్ షో అనుకోండి, లేకపోతే కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. మేము ఏం పెట్టినా ఒక టైటిల్ పెట్టుకుంటావు, నువ్వే అనుకోదు. 16 చూపిస్తుంది, 16 చూసి బయట ఫోన్ చూపి ఫోన్లో చూసి ఆన్సర్ కాదు. ఐఫోన్ నీకే అంట రెడీ. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయిని మెయింటైన్ చేసావా? ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయితో తిరిగావా? ఫస్ట్ నా మెయింటెనెన్స్ కే నాకు డబ్బులు ఉండే చక్క. ఫస్ట్ ఓపెన్ మాట్లాడుకుంటే నా పిల్ల కాకుండా ఇంకో పిల్ల నేనే పోషించాలి. అది నాకేందో నవ్వు వచ్చిందంటే కాదు. ఫస్ట్ ఉన్న పిల్లనే గొప్ప అంటే ఇంకొకరా నా ముఖానికి ఇంకొకరు ఊహించుకుంటున్నావు అని నాకు చెప్తున్నావు చూడు. ఇది హైలైట్ ఉంది ఈ షోలో ఈ రోజు రాత్రికి. అందుకు నవ్వు వచ్చింది. ఆయన అది వేరే అనుకుంటా. ఇక ఒకటే అబ్బా, ఏం చేసినా తెలిసిపోతుంది. మనం మంచి చేసిన చెడు చేసినా తెలిసిపోతుంది. అన్ని చెప్పే చేసుకుంటాం. అంటే నేను లంగన దొంగన అనేది అన్ని నేను ఫస్ట్ చెప్పేసిన. నేను ఇట్లున్నా, ఇప్పుడు ఇట్లున్నా అన్ని చెప్పేసిన. సో నాకు ఇప్పుడు అటువంటిది ఏ భయం లేదు, కుళ్ళ ఉన్నా. నీది నీ గర్ల్ ఫ్రెండ్ మన ఫ్రీ బర్డ్, మనము ఎగురుకుంటూ పోతాడు, ఎటు పోతాడు అంతే, ఎటుగాలి వస్తాడు. రిలాక్స్. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఎలాంటి స్టంట్లు ఏమైనా వేసావా? స్టంట్ చెప్పి బస్సులో పడ్డా 2 సార్లు పడ్డా బస్సులకి. ఊరి పేరు సహా చెప్తా, ఊరి పేరు కూడా చెప్తా.
చిన్న మంగళవారం అని చెప్పి మన మొయినాబాద్ దగ్గర ఉంటుంది. కామెడీ చేస్తున్నావా? అమ్మతోడు ఉంటది చిన్న మంగళవారం పెద్ద మంగళవారం అని చెప్పి మొయినాబాద్ అబ్బా, మన మొయినాబాద్ నువ్వు గూగుల్ సర్చ్ పేరు కూడా ఊరు కూడా ఆడ ఉంటది ఆ పిల్ల. ఆమె మా జూనియర్, నేను ఇంటర్లో ఉన్నప్పుడు. చూడు అమ్మాయిలే లేరు అన్నారు. నేను చెప్తున్నా, నాకు అప్పట్లేంది నేను కొంచెం పొట్టిగా ఉంటుంటే కొంచెం బక్కగా ఉంటుంటే ఇప్పుడు ఏం పెద్ద పొడుగున్నట్టు ఆ కిందకి వస్తావు నువ్వు కరెక్ట్ నా చేతికి అరే హిందీలా ఇక నా ఆతి కింద లేడా ఇప్పుడు అట్లా అయితే ఎంత గలీజ్గా ఉన్నారా అయితే ఆ పిల్ల నా జూనియరు. ఆ పిల్లని నేను పటాయిద్దామని చెప్పి మస్తు తిరుగుతుంటే ఆమె కోసం. ఒక్కరోజు కూడా వెనక తిరిగి చూడలేపో ఏం చేయకపో. అయినా మనం కృషి మన పట్టుదల అస్సలు తగ్గేదిలే, పడాలి ఇలా పడేయాలి పిల్లని అని చెప్పి మస్తు పోతుంటే ఒకరోజు ఏం చేసింది, లంగరోజులోనే ఆమె బస్సు దిగిపోయింది. నేను మొయినాబాద్లో దిగుతుందేమో అని చెప్పి అట్లనే పోతున్నా. ఆ పిల్ల చూస్తే దిగి ఇట్లా వెనకాల చూసి వెనక నడుచుకుంటూ పోతుంది. బస్సులో ఎక్కి దన్ను మంది దుంకిన మళ్ళా పడ్డా. అంటే బేసిక్ వీనికి బస్ ఇటు ఇటు కాలని తెలియదు, ఇటుకు వస్తాడు. అంటే ఇటు పోతుంది ఆ పిల్ల, వాడు ఇటుకు వస్తాడు, వీడు వెనక కొడతాడు. ఇటురికిన దమ్మను వాట మళ్ళీ నెత్తి దెబ్బ తాకింది. లేచి చూసుకుంటే గుమ్మ అంటుంది. నాకేం అర్థం మధ్యలో పిల్ల అట్లా పోతుందా, పిల్ల చేయి కూడా పట్టుకుని పోతుండు. దీని అక్క ఇంత బాధలేదు. ఆయన కోసమే దిగిపోయింది. అది వీరికి తెలియదు. నీకు కోటరు చెప్పు. నాకు అమ్మాయి నేను ఎవరి కోసం స్టంట్ వేయలే అంత కదా. ఒక పిల్లని అరే ఓకే అన్ని లేని ఓని అన్ని పుట్టిస్తాడు వీడు. అయితే వీడి గురించి చెప్తే నాకు 2 రూపాయలు ఇస్తావంటే చెప్పు, నేను ఇప్పుడే చెప్తా. ఇప్పుడు 2 రూపాయలు గూగుల్ పే చేస్తాడు, హ్యాండ్ క్యాష్ ఇవ్వాలి. నీకు ఒక పిల్ల ఉండే ప్రపోజ్ చేసి అంటే వీళ్ళు అనుకున్నారు కానీ ఆ పిల్ల ఆయన దేకలే ఆడు వీనికి బేసిక్గా చెప్పినా కదా అప్పుడే, వీళ్ళందరూ రిలేషన్లు ఉన్నారు. ఇప్పుడు నేను ఒక్కనే సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా అని వీళ్ళు ఏం చేద్దామని చెప్పి ఇట్లా చెప్తుంటారు ఏదో ఒకటి నా మీద. నువ్వు మంచిగా చెడ్డను అంటే నువ్వు ఏం చెప్తావు? చెడ్డోడని చెప్తున్నాడు వాడు అంతే. నా ఫోన్ బయట పెట్టేస్తా, సౌండ్ వస్తుంది. మీ ఎక్స్ ఐ మిస్ యూ అని నీకు మెసేజ్ పెడితే ఏం చేస్తావు? బ్లాక్ లో ఉంటుంది కాబట్టి రాదు మెసేజ్ నాకు. నెక్స్ట్ అదే బ్లాక్ చేస్తావా రిప్లై ఇస్తావా? నేనే చెప్తున్నా బ్లాక్ లో ఉంది కాబట్టి రాదు. బ్లాక్ లోనా? ఇప్పుడు నాకు ఇందాక కదా మాట్లాడుతున్నా అని చెప్పు. ఇందాక అంటే ఈడు ఎప్పుడు జమానా మాట స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇంటికి కూడా పిలిచానని చెప్పి ఎక్స్ పిలిచింది నా పిల్లని, మా పిల్లని పిలిచిన. ఎక్స్ ఎందుకు పిలుస్తా? ఎక్స్ పిలుచుకోవచ్చు. ఇదిగో ఇదిగో చూడు కొత్త పిల్ల వచ్చింది చూడు, ఇది నా ఎవరని చెప్తా. నీ కోతి అది మూతా కోత నీ ఇష్టం అడుగుతున్నా. ఓకే చెప్తా. ఓకే ఇప్పుడు మరి నాకు లేదుగా ఎక్స్ ఏం చేద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ అటేస్తారు, రా క్వశ్చన్ ఇటేసి దాన్ని 2 యాడ్ చేసి ఇంది కూడా వచ్చింది. ఈ 2 పెట్టుర్రి, నాది పెట్టినప్పుడు ఇంది కూడా లేదు చెప్తున్నా. దాని లింక్ చేస్తే ఎదుటోళ్ళకి కదా అనిపిస్తుంది.